మీరు ఆల్మోస్ట్ యూపీఎస్సి జర్నీ మీది 22 ఇయర్స్ అయిందా సార్? 22 ఇయర్స్ 2003లో స్టార్ట్ చేశారు. అంటే ఒక టీచర్గా 2003లో, స్టూడెంట్గా 1994 అక్కడి నుండి స్టార్ట్ చేశారు. సో ఈ టీచింగ్ 22 ఇయర్స్ చేశారు కదా, అలసిపోయారేమన్నా? ప్రతిరోజు ఉత్సాహం మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా అలసిపోయినట్టు? జనరల్గా అంటే అన్ని సంవత్సరాలు చేసిన తర్వాత కొంత డల్నెస్ వస్తుంది, మీకు అలా ఏం రాదు? అంటే డల్ ఎప్పుడు వస్తామంటే ఒక పనిలో రొటీన్లో పడిపోయాం అనుకోండి, ఒక పని చేసేటప్పుడు దానివల్ల మనం డల్ అయిపోతాం, ఎందుకంటే రొటీన్ బోర్ కొడుతుంది. కానీ చేసే పన్నే ప్రతిరోజు ఇన్నోవేటివ్గా థింకింగ్ చేసే ప్రయత్నంలో ఉంటాం. ఇప్పుడు సపోజ్ యూపీఎస్సి ప్రిపరేషన్కి ఎలా చదవాలి అనే విషయాలు అందరూ చెప్తారు, ఏ పుస్తకాలు చదవాలి ఎవడని చెప్తారు, ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి అది కూడా చెప్తారు. బట్ నేను దాన్ని కొంచెం దాటి ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ కొత్తగా యూపీఎస్సికి డాక్టర్ అజయ్ కుమార్ అనే ఒక చైర్మన్ వచ్చారు రీసెంట్గా. ఆయన బయోగ్రఫీని అబ్జర్వ్ చేశాను. చేసిన తర్వాత నేను ఒక వీడియో తయారు చేస్తున్నాను. ఏమని, అజయ్ కుమార్ గారి మనస్తత్వ విశ్లేషణ ఎలా ఉంటుంది అంటే, అది ఆ మనస్తత్వ విశ్లేషణ అనే అంశం మీద స్టడీ చేస్తే మనకి ఏం గెస్ చేయొచ్చు అంటే, నెక్స్ట్ రాబోయే మెయిన్స్ ఏ విధంగా ఆయన క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తాడు. ఆయన ఇవ్వడు, బట్ డైరెక్షన్స్ ఇస్తాడు. ఈ క్వశ్చన్స్ తయారు చేసేవాడు ఆయన ఏం కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన ఒక అగ్నివీర్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశాడు దేశంలో, ఒక మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్, ఇది ఆర్మీకి సంబంధించినటువంటి. అలాగే ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ డిఫెన్స్ సెక్టర్, అంటే రక్షణ రంగంలో కార్పొరేటీకరణ అంటే ఏంటి, దేశంలో ఒక 31 గవర్నమెంట్ డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉండేవి. అయితే వీటన్నిటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండేది కాదు. ఇది 2012 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా మారింది. దానికి కారణం ఈయన యాక్చువల్గా. అంటే మనకి ఓన్లీ మోడీ గారు కనపడతారు, మోడీ వెనకాల ఆయన నడిపించేటటువంటి అధికారులు ఉంటారు కదా, ఈయన కూడా ఒక, అంటే సుదీర్ఘ కాలం పాటు, అందరికన్నా ఎక్కువ కాలం పాటు డిఫెన్స్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. అంటే ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడ్మినిస్ట్రేషన్లో ఇంట్రొడ్యూస్ చేసాడు గతంలో. తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి ఇన్కార్పొరేట్ చేశాడు. కొత్త స్టార్టప్ కంపెనీలకి ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తీసి యూపీఎస్సీకి పెట్టారు. సో ఆబ్వియస్లీ యూపీఎస్సీలో కూడా ఇక చాలా మార్పులు రావు. సో సైకోమెట్రిక్ అనాలిసిస్ ఆఫ్ అజయ్ కుమార్ దేశంలో ఎవడూ చేయలేదు ఇప్పటి వరకు. అంటే అది చేయడం వల్ల, అంటే ఆ అధ్యయనం చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. రేపు క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అజయ్ కుమార్ గారు ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ మారుస్తారు, ఎగ్జామ్ విధానంలో ఎలాంటి సంస్కరణలు రాబోతున్నాయి, 2025-26 బ్యాచ్ వాళ్ళకి ఏ విధంగా ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు అని ఒక బేసిక్ అవగాహన అనేది మన మైండ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ దెర్ ఇస్ ఎ థియరీ కాల్డ్ బిగ్ 5 థియరీ టు అండర్స్టాండ్ ద సైకలాజికల్ మైండ్ సెట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఆ బిగ్ 5 థియరీ ప్రకారం అనాలిసిస్ చేస్తాం, సైకోమెట్రిక్ అనాలిసిస్ చేస్తాం. అప్పుడు 90% వరకు మనం చేసేటటువంటి ప్రెడిక్షన్స్ అనేది మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ 2024 బ్యాచ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారో వాళ్ళలో సుమారుగా ఒక 55 మందికి నేను ఇట్లా సైకోమెట్రిక్ అనాలిసిస్ చేశాను. 20 మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో. అండ్ ఏదైతే ఈ అనాలిసిస్ చేయడం వలన వాళ్ళ లోపాలు తెలుస్తాయి, తర్వాత ఒక స్ట్రెంగ్స్ ఏమో తెలుస్తాయి, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఈ అనుభవంతోనే డైరెక్ట్గా చైర్మన్ గారి సైకోమెట్రిక్ అనాలిసిస్ కూడా చేసేసారు. సో ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ ఏంటి, బిగ్ 5 ఓషన్ థియరీ అని అంటాం, ఆ ఓషన్ థియరీ ప్రకారం అతనికి ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటి, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడం ద్వారా స్టూడెంట్కి ఈ అంశాలని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే విల్ బి మోర్ ఇంప్రెసివ్. సో మీకు ఇలాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళ జీవితాలు మొత్తం స్టడీ చేస్తే మీకు ఇంకా ఎనర్జీ వస్తుంది. అంటే ఓన్లీ అలా జీవితాన్ని స్టడీ చేయడం అనే కాదు, ఎప్పటికప్పుడు నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త విధానాల్లో ఐ విల్ థింక్ బియాండ్ ద బాక్స్. ఇప్పుడు మీరు 22 ఇయర్స్ మొత్తం టీచింగ్ ఫీల్డ్ చేశారు కదా సార్, మొత్తం పాఠాలు చెప్పారు.
మీరు ఎప్పటికప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అవుతూ ఉంటారా? ఇప్పుడు ఎందుకంటే వారం క్రితం చెప్పిన పాటలే మళ్ళీ చెప్పాలంటే కొంత బోర్గా ఫీల్ అవుతారు ఇప్పుడు ఉన్న దానిలో. మీరు రెగ్యులర్గా చెప్తూ ఉన్నప్పుడు అది ఎలా మీరు దాన్ని ఎనర్జీగా మళ్ళీ బేసిక్ సబ్జెక్ట్ అదే ఉంటుంది. కానీ ప్రతిరోజు ప్రిపేర్ అవుతాను. ప్రతిరోజు ఎగ్జామ్ ట్రెండ్కి అనుగుణంగా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ రాయాలి, ఆ క్వశ్చన్ డిజైన్ అనేది ఎలా ఉండాలి, ఈ రకమైనటువంటి ప్రాక్టీసెస్ నేను చేస్తాను ఫస్ట్. తర్వాత స్టూడెంట్స్ తోటి చెప్పిస్తాను. సో ఈ ఇయర్ చెప్పింది నెక్స్ట్ ఇయర్ చెప్పరు. కంటెంట్ అదే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి గురించి చెప్పామనుకోండి, రాష్ట్రపతి ఎన్నుకోవడం అవన్నీ కంటెంట్ ఒకటే ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో కంటెంపరీ అంశాలని జోడించుకుంటూ తర్వాత క్వశ్చన్ ప్యాటర్న్ అనలైజ్ చేసుకుంటూ ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఈ ఇప్పుడు యంగ్ జనరేషన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా నేనే ఎక్కువ యంగ్ అనుకుని నేను అది. సో అట్లా నిరంతరం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల, అంటే నిరంతరం అంటే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి కాదు, ప్రతిరోజు నేను రోజు జనరల్గా నేను పడుకోవడమే 1 o'clock ఆ టైం పడుకుంటా. ఈ స్టడీ చేసుకోవడం ద్వారా, లేకపోతే కరెంట్ అఫైర్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం, ఇటువంటివన్నీ చేయడం. అండ్ నేను కొన్ని ఈ మధ్యకాలంలో ఈవెన్ మైండ్ మ్యాప్స్ తయారు చేయడం, ఇవి కూడా తయారు చేసి సోషల్ మీడియా డొమైన్లో కూడా పెడుతూ ఉన్నాను. అంటే మైండ్ మ్యాప్స్ తయారు చేయడం వల్ల ఒక విస్తృతమైన సమాచారాన్ని సూక్ష్మంగా, అంటే ఒక సపోజ్ ఒక 20 పేజీల్లో ఉండే సమాచారం 1 పేజీలో ఏ విధంగా ఇవ్వచ్చు, అది స్టూడెంట్కి నేర్పించాలి. సో ఆబ్వియస్లీ స్టూడెంట్ ఇక అది వినంగానే డైరెక్ట్ ఆ మైండ్ మ్యాప్ బోర్డు మీద వేస్తాం, అది చూడగానే అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళు దాన్ని రీరైట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ వాడు కొత్తది ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తర్వాత కూడా నేర్చుకునే కొత్త సబ్జెక్ట్ని మైండ్ మ్యాప్ల రూపంలో నేర్చుకుంటాడు. అప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చు, సులభంగా నేర్చుకోవచ్చు, తర్వాత వేగంగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఎక్కువ కంటెంట్ని వాడు ఆకలింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ సక్సెస్కి ఇది కారణం కంటిన్యూస్ ప్రిపరేషన్, రొటీన్గా పని చేసుకోవడం. ప్రతిరోజు 7 గంటలకల్లా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం. అంటే 7 గంటలకల్లా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే 6 గంటలకు లేవాలి. 1 hour జర్నీ ఉంటుంది నాకు. సో 7 to 8 జర్నీ చేసుకుని, ఆ జర్నీలో కూడా డ్రైవర్ కార్ నడిపిస్తుంటే నేను ఏదో ఒక కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చూసుకుంటూ ఉంటాను. అలా అది కూడా ఆ సమయాన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా అక్కడ కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాను. 8కి వెళ్ళి ప్రతిరోజు నేను 20 ఏళ్ళ నుంచి 8 కల్లా క్లాస్ తీసుకుంటాను. సో ఇది అంటే రొటీన్గా ఉండడం బోరింగ్ అంటారు కదా, రొటీన్గా ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు ఏం చేస్తారు, రొటీన్గానే చేస్తారు, వెరైటీగా ఏం చేయరు. ధోని అయినా రొటీన్గానే వాడు ప్రాక్టీస్ చేయాలి. పొద్దున్నే లేవాలి, మొత్తం వార్మప్స్ చేయాలి, ఎక్సర్సైజ్లు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. రొటీనైజేషన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అది కాకపోతే ఏం చేయాలి, ఈరోజు హెలికాప్టర్ షాట్ కొట్టే ప్రయత్నం చేస్తాం, రేపు ఇంకో ఏరోప్లేన్ షాట్ కొట్టే ప్రయత్నం చేయాలి. అంతే, చేసే పనిలోనే వైవిధ్యత చూపించాలి తప్ప కొత్త పనులు చేయకూడదు. అది త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది కదా, తెలిసిన పని వదలకూడదు, తెలియని పని చేయకూడదు. ఈ ఫార్ములాని ఖచ్చితంగా ఫాలో అవుతాం. సో ఇప్పుడు మీరు ఓవరాల్ ఈ జర్నీలో సార్, సో మీరు స్టార్టింగ్ నుండి మీరు ఫస్ట్ మొదలుపెట్టిన యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఇప్పుడున్న యూపీఎస్సీ ప్రిపరేషన్కి అసలు నాకు తెలిసి డ్రాస్టికల్ చేంజ్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఎలా ఉండే సార్? అప్పుడు ఇంకా కష్టంగా ఉండేనా, అప్పుడు ఈజీ ఉండేనా, ఇప్పుడు కష్టంగా ఉందా? ఎప్పటికప్పుడు అది ఛాలెంజింగ్, కష్టంగా ఛాలెంజింగ్. అంటే యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ పెట్టి ఒక క్వశ్చన్ ఇచ్చిందంటే అది ఒక సవాలు విసురుతుంది అభ్యర్థికి. ఏమని సవాలు విసురుతుంది, నీలో ఉన్న సోషల్ కాన్షియస్నెస్ బయటపెట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ బయటపెట్టు, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ చూపించు, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కిల్స్ చెప్పు, ఇవన్నీ పరీక్షిస్తుంది. అంటే ఒక ఆన్సర్లో ఈ డైమెన్షన్స్ అన్ని చూపించగలగాలి. అప్పుడు కూడా ఇలాంటి అప్పుడు నుంచి అప్పుడు అదే ఇప్పుడు అదే, కాకపోతే ఓన్లీ పేపర్ స్ట్రక్చర్ మారింది, చదివే పద్ధతి మారింది, అంతే, విధానం మారింది. అంటే అప్పుడున్న కాంపిటీషన్కి ఇప్పుడున్న కాంపిటీషన్ ఇప్పుడు హెవీ ఉంది కదా సార్ అప్పుడుతో పోలిస్తే? అప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ 1991, 92 ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను. అప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఏంటి, లిబరలైజేషన్ కారణంగా గవర్నమెంట్లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గించేయాలి అనేది వరల్డ్ బ్యాంక్ పెట్టిన కండిషన్. సో దానివల్ల ఏముండేదంటే 200 పోస్టులు 300 పోస్టులు నేషనల్ వైడ్గా ఉండేవి. మ్యాక్సిమం 300 పోస్టులు ఎప్పుడు దాటలేదు నేను ఎగ్జామ్ రాసిన 1992, 93 ఆ టైం.
సో కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువే ఉంది, తక్కువ మంది అప్లై చేసేవారు. ఇప్పుడు 13 లక్షలు చేస్తుంటే అప్పుడు 4 లక్షల మంది 3 లక్షల మంది అట్లా చేసేవారు. 2 ఆప్షనల్స్ ఉండేవి, ప్రిలిమ్స్లో కూడా ఆప్షన్ ఉండేది ఆ సిస్టంలో. అంటే ఈ ఓవరాల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గత 25 ఏళ్లలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వివిధ రకాలుగా మారుతూ వచ్చింది. ఫస్ట్ 2 ఆప్షనల్ సిస్టమ్ విత్ ఆప్షనల్ ఇన్ ప్రిలిమ్స్. అంటే ఏమయ్యేది, ప్రిలిమ్స్లో ఒక ఆప్షనల్ ఉండేది, జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉండేది. ప్రిలిమ్స్లో నువ్వు పాస్ అవ్వాలి అంటే ఆప్షనల్ మీద ఫుల్ కమాండ్, వర్డ్ టు వర్డ్ కమాండ్ ఉండాలి. అప్పుడు ప్రిలిమ్స్లో ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఏంటి, ఒక ఆల్మోస్ట్ ఒక 1/3 సబ్జెక్ట్ని నువ్వు బై హార్ట్ చేసినావు, అండ్ అదే సబ్జెక్ట్ని మళ్ళీ నువ్వు మెయిన్స్లో కూడా పెట్టుకుంటావు. మెయిన్స్లో ఆ ప్రిలిమ్స్లో పెట్టుకున్న ఆప్షన్లతో పాటు ఇంకొక ఆప్షన్ పెట్టుకోవాలి, 2. ఆ రెండింటికి 600 మార్కులు కలిపి ఒక్కొక్క 1200 మార్కులు ఓన్లీ ఆప్షనల్కే ఉండేది, 2 ఆప్షనల్కి ఉండేది. జనరల్ స్టడీస్కి 600 మార్కులు ఉండేది, ఇంటర్వ్యూ ఒక 250 మార్కులు. ఇట్లా ఇది ఒక దశ వరకు నడిచింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2012 వరకు ఉన్నటువంటి పరిస్థితి. 2013లో సింగిల్ ఆప్షనల్ సిస్టమ్ చేశారు. ప్రిలిమ్స్లోనేమో ఆప్షనల్ తీసేసి సీసాట్ ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే సీసాట్ ప్రవేశపెట్టడం జరిగిందో అందులో మ్యాథ్స్ కాంపొనెంట్ ఎక్కువగా ఉన్నట్టు కనపడిందో ఇంజనీరింగ్ చదివే ఐఐటి చదివే అభ్యర్థులు విపరీతంగా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి రావడం మొదలైంది అప్పటి నుంచి. అండ్ అదే టైంలో కొంత గ్లోబల్ రిసెషన్ కూడా నడుస్తూ ఉండేది. అప్పుడు ప్రైవేట్ కంపెనీలు కొంత అంత ఆకర్షణీయంగా లేవు. ఆ కారణంగా కూడా ఇన్ఫ్లక్స్ అనేది విపరీతంగా కనపడింది. ఇది ఈ ఐఐటియన్స్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి రావడం. ఎప్పుడైతే ఐఐటియన్స్ వచ్చారో వాళ్ళతో పాటు టెక్నాలజీని తీసుకొచ్చారు. సో టెక్నాలజీని ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందో టోటల్గా స్టడీ ప్యాటర్న్ అనేది మారిపోయింది అనమాట. చదువుకునే పద్ధతి మారిపోయింది. ఆన్లైన్ సోర్సెస్ రావడం అప్పుడే మొదలైంది అనమాట. అంతకుముందు ఆన్లైన్లో సోర్సెస్ తీసుకోవడం అనేది పెద్దగా ఎవరికి తెలియదు. కంప్లీట్ బుక్స్, అప్పటి నుంచి లైబ్రరీ బుక్స్, పేపర్లు, ఆన్లైన్ సోర్సెస్, యాప్లు ఇటువంటివన్నీ లేవు. అండ్ 2012-13 అదొక ట్రాన్సిషన్ పీరియడ్, సీసాట్ ప్రవేశపెట్టడం. దాంతో తెలుగు మీడియం, రీజనల్ మీడియం అభ్యర్థులకి విపరీతమైన దెబ్బ పడింది. ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియం ఓరియంటేషన్లో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రూరల్ పీపుల్కి సూటబుల్గా లేదు. కాబట్టి చాలామంది ఫెయిల్ అయ్యారు అక్కడ. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఆ ట్రాన్సిషన్ పీరియడ్ నడిచాక అంతా సెట్ అవుతుంది, బాగానే ఉంది అనుకునే టైంలో మళ్ళీ కరోనా వచ్చింది. సో ఆ 2020 కరోనా అనేది ఇంకొక డ్రాస్టిక్ చేంజ్. అది టెక్నాలజీని పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కొత్త ప్యాటర్న్లో అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది, అదే ఉంది. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో అనుకున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అదే ఉంది. కానీ బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని చదువుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నాయి, పేపర్ వాల్యుయేషన్ కోసం ఉపయోగిస్తున్నారు, కంటెంట్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి మొత్తం టెక్నాలజీ డ్రివెన్ ప్రిపరేషన్ అయిపోయింది అనమాట. సో ఇదొక ఫేజ్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్. ఇప్పుడు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టఫ్ ఉంటుందా సార్ ఎగ్జామ్? తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతారో యూపీఎస్సీకి టఫ్ ఉండొచ్చా, ఉంటుందా టఫ్? అంటే టఫ్ ఉండడం ఉండకపోవడం అనేది ఎగ్జామినేషన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి, మనం ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ప్రిలిమ్స్లో కంప్లీట్గా ఇంగ్లీష్ క్వశ్చన్సే ఉంటాయి, మెయిన్స్లో క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులో క్వశ్చన్స్ ఉండవు. సో మనం క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించిన ఆన్సర్ పెట్టాలి. సో మనకి ఇందాక అందుకనే చెప్పింది మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ కంపల్సరీ. ఆ మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా క్వశ్చన్ చదివి అర్థం చేసుకున్నాడు. అందుకే తెలుగు మీడియం వాళ్ళందరూ కూడా ఈ యూపీఎస్సీ చాలా టఫ్లా ఫీల్ అవుతూ ఉంటారు. టఫ్గా ఫీల్ అవుతాము అనేది అందుకనే ఆ ప్రయత్నం చేయకుండానే వదిలేస్తారు. ప్రయత్నం చేసి ఆ తర్వాత ఫెయిల్ అయితే అది వేరే. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా సార్ తెలుగు మీడియం? చాలా మంది ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు. ఇప్పుడు అంటే నేను కెరియర్ మొదలు పెట్టినప్పుడు అనంతనాగ్ అని చెప్పి ఒక స్టూడెంట్ తిరుపతి నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ పెట్టుకుని తెలుగు మీడియంతో సక్సెస్ అయ్యాడు. వెస్ట్ బెంగాల్లో ఐపీఎస్ ఆఫీసర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. సో ఇందాక అన్నట్టుగా 2 ఆప్షనల్స్ ఉన్నప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేసేవాళ్ళు అంటే తెలుగు లిటరేచర్ ఒక ఆప్షన్ పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఆ మేరకి 600 మార్కుల వరకు వాళ్ళు బాగా బెనిఫిట్ పొందేవారు. కనుక మోర్ ఓవర్ ప్రిలిమ్స్లో కూడా సీసాట్ ఉండేది కాదు కదా. సీసాట్ ఉండకపోవడం వల్ల
ఇక్కడ సెకండ్ ఆప్షనల్ని మెయిన్స్లో సెకండ్ ఆప్షనల్ని ఇక్కడ ప్రిలిమ్స్లో పెట్టుకునేవాళ్ళు. తెలుగు లిటరేచర్ పెట్టుకోకూడదు, సపోజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకుంటారు. సో కాబట్టి ప్రిలిమ్స్ లెవెల్లోనే మొత్తం చదివేస్తున్నారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని, మెయిన్స్లో ఈజీ అయిపోతుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు 2013 వరకు బాగా పాస్ అయ్యారు. ఆ తర్వాత ఇంకో 3 ఏళ్ల పాటు ట్రాన్సిషన్ పీరియడ్ ఉండేది. ఆ పాత పిల్లలు ఎవరైతే ప్రిపరేషన్ చేసేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా 16 మ్యాక్సిమం 17 వరకు సక్సెస్ అవుతూ వచ్చారు. ఇప్పుడు మరో స్టూడెంట్ మన గోపాలకృష్ణ రోడింగ్ 2016లో ఆయన ఆల్ ఇండియా 3rd ర్యాంక్ కొట్టాడు తెలుగు మీడియం తోటి. కాబట్టి తెలుగు మీడియంలో అనంతనాగ్ వచ్చింది, లేకపోతే గోపాలకృష్ణ రోడింగ్కి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏమన్నా ఈ మధ్య కాలంలోనే లేవు. ఇప్పుడు సపోజ్ 2024లో భాస్కర్ రెడ్డి ఏదో పేరు ఒక అయింది, అది 350 ర్యాంక్ అట్లా వచ్చింది. అంటే గత 2016 వాజ్ ద లాస్ట్ ఇయర్ when a regional medium candidate has got top 10 ranks. అంటే వీళ్ళు ట్రై చేయట్లేదా సార్ తెలుగు మీడియం? ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే కష్టపడాలి. 200% ఎఫర్ట్ పెడితేనే తెలుగు మీడియం అభ్యర్థులు, రీజనల్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ వాళ్ళతో కంపేర్ చేస్తే కంపీట్ చేయగలుగుతారు. అంటే తెలుగు మీడియం ప్రాబ్లం ఏంటంటే నాకు అంతా తెలుగులోనే కావాలి, బట్ ఎగ్జామ్ స్టాండర్డ్ వేరే ఉంటుంది కదా. తెలుగులో ఉన్నాయి మెటీరియల్ ఉంది, మంచి మెటీరియల్ ఉంది, ఈ మధ్యన బాగా వచ్చినాయి. గ్రూప్ 1 నేపథ్యంలో కూడా మంచి మెటీరియల్స్ వస్తున్నాయి. అండ్ అలాగే తెలుగు అకాడమీ వాళ్ళు మంచి బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు అకాడమీ వాళ్ళు పుస్తకాలు పబ్లిష్ చేశారు. సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పిఎస్ఐఆర్, ఈ మేజర్ ఆప్షన్లకు సంబంధించిన అన్నింటి కూడా ప్రొఫెసర్లు రాస్తున్నారు ఆ పుస్తకాలు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈ తెలుగు మీడియం బుక్స్ రాసి పెడుతున్నారు. కాబట్టి ఆ పుస్తకాలు చదివితే మంచి సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళే కదా మళ్ళీ రేపు యూపీఎస్సీకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ సెట్ చేసి తెలుగు మీడియం పేపర్స్ వస్తే ఇవాల్యుయేషన్ ఎవరు చేయాలి? మరి వీళ్ళే చేయాలి. కాబట్టి వాళ్ళు రాసిన పుస్తకాలను నువ్వు చదివి ఎగ్జామ్లో రాస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఎక్కువ మార్కులు వేస్తారు. కనుక ఆ నేపథ్యంలో వీళ్ళు ప్రయత్నం చేయండి, ప్రయత్నించి ఓడిపోండి, ప్రయత్నించి విఫలమైపోండి, కానీ ప్రయత్నంలో మాత్రం విఫలం కాకండి. ఈ ప్రయత్నంలో విఫలమయ్యామంటే నువ్వు అసలు దాని గురించి కూడా ఆలోచించవద్దు, ఈ వీడియో కూడా చూడద్దు. బెస్ట్ రీజన్ ఏంటి అని అంటే తెలుగు మీడియంకి రాదు అనేది ఏం లేదు. ఓన్లీ థింగ్ వాళ్ళు చదువుతారు, చదివిన వెంటనే అర్థమవుతుంది, అర్థమైన వెంటనే గుర్తుంటుంది. బట్ అది శాశ్వతంగా గుర్తుండాలంటే మళ్ళీ మళ్ళీ చదవాలి, అంటే రివిజన్లు చేయాలి, రాయాలి. ఇందులో ఎక్కడ లోపం ఉన్నా కానీ నువ్వు ఇది ఈ వైపుకే రావచ్చు. వేరే పాత్ చూసుకోవడం బెస్ట్. హ్యాపీగా అనవసరంగా 2 ఏళ్ళు వేస్ట్ చేసి 1 లక్ష రూపాయలు దానికి వేస్ట్ చేసి అదంతా బదులు నువ్వు రాదలుచుకుంటే నేను చెప్పేది ఒకటే, 200% ఎఫర్ట్ పెట్టు. 100% కూడా కాదు, 50%, 90% కాదు, 200%. అంటే నీ ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్ రోజుకి 8 గంటలు చదువుతుంటే నువ్వు 15 గంటలు చదవాలి. నీ ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్ ఒక క్వశ్చన్కి 5 సార్లు ఆన్సర్స్ రాస్తుంటే నువ్వు 10 సార్లు రాయాలి. అంటే ఈ రకమైనటువంటి ఫైర్ లేకపోతే అసలు సక్సెస్ అవ్వలేరు. సో అదే భయం వాళ్ళు రాకపోవడానికి. అంటే కష్టపడే ఉద్దేశం నీకు ఉండాలి కదా. ఉండాలి. నాకు నీ లక్ష్యం పెద్దది. లక్ష్యం ఏంటి? జాతీయ స్థాయిలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే నువ్వు ఒలింపిక్ మెడల్ కొట్టాలంటే నువ్వు ప్రపంచంలో 1,00,000 మందితోటి నువ్వు సవాల్ చేయాలి. అలా 1,00,000 మందితోటి నువ్వు సవాల్ చేసి నువ్వు ఒలింపిక్స్లో పరిగెట్టాలంటే నువ్వు దానికన్నా ముందు ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉండాలి. అది అక్కడ పరిగెట్టేది యాక్చువల్గా ఎంత ఓన్లీ 100 మీటర్లే. ఆ 100 మీటర్లు పరిగెట్టాలంటే నువ్వు 1,00,000 మీటర్లు గతంలో ప్రాక్టీస్ చేసి ఉండాలి అంతకుముందు. మరి ఆ ప్రాక్టీస్ లేకుండా వాడు ఎక్కడి వరకు రాగలుగుతాడు? ఫస్ట్ రాలేడు. మిగతా 7 ప్లేయర్స్ 1,00,000 మీటర్లు పరిగెట్టి ప్రాక్టీస్ చేసి ఉంటే గెలిచేవాడు 1,50,000 మీటర్లు పరిగెట్టి ఉంటాడు. కాబట్టి నువ్వు ఆ ఎఫర్ట్ పెట్టు, ఆ అడిషనల్ ఎఫర్ట్ పెట్టు. కపిల్ దేవ్ అనే ఒక క్రికెటర్ ఉండేవాడు కదా, హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పి 400 దాటి ఇండియాలో ఒక ఫాస్ట్ బౌలర్, బెస్ట్ ఫాస్ట్ బౌలర్. ఆయన రంజీ టీంలో హర్యానా తరఫున ఆడేటప్పుడు వాడి కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, కపిల్ దేవ్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతను ఆ కోచ్ వచ్చి వీళ్ళని రోజు 10 సార్లు గ్రౌండ్ చుట్టూ పరిగెట్టమంటే ఆ కెప్టెన్ ఏమో రోజుకు ఒకసారి పరిగెట్టేవాడు. ఇతను 15 సార్లు పరిగెట్టేవాడు, 15 రౌండ్లు వేసేవాడు.
చరిత్రలో మిగిలింది ఎవరు, కలిసిపోయింది ఎవరు? కపిల్ దేవ్ మిగిలిపోయారు, మిగతా వాళ్ళు కలిసిపోయాడు. కాబట్టి వాడి పేరేంటో కూడా మనకి. సో ఎఫర్ట్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్. అంతే, 1కి 2 సార్లు చేయాలి, 100కి 200% ఎఫర్ట్ పెట్టాలి. అలా పెడితేనే తెలుగు మీడియం అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి రండి. మీరు ఇంత ఎఫర్ట్ పెడుతుంటే మరి మేము చూస్తూ ఊరుకుంటాం కదా. మీకు కావాల్సినటువంటి సపోర్ట్ మేము కూడా ఇవ్వడం జరిగింది, డెఫినెట్లీ ఇస్తారు. సో కాబట్టి ద్రోణాచార్యులు మేము రెడీగా ఉన్నాం, అర్జునులే లేరు ఆ స్థాయిలో ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఎవరన్నా అంటే పెరుగుతున్నారు సార్ తెలుగు మీడియం నుండి? తెలుగు మీడియం పిల్లలకి సప్లై విపరీతంగా ఉంది, కానీ ఆశ ఉంది, కానీ ప్రయత్నం లేదు. అలాగే ఈ తెలుగు మీడియం లాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతే కదా సార్, వాళ్ళు కూడా ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. ఆశ ఉంది, ఆసక్తి చూపకపోవడం, ప్రయత్నం చేయకపోవడం, ఈ 2 బిగ్గెస్ట్ మైనస్లు. సో ఇంకొకటి, మీరు ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కూడా మీరు స్టార్ట్ చేశారు. అంటే ఇంటర్ నుండే ఐఏఎస్ ప్రిపరేషన్ అన్నది, ఇంటర్ నుండి ఐఏఎస్ అని కాకుండా మేము ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్ వచ్చిన పేరెంట్స్కి కానీ ఎవరికి మీ అబ్బాయిని ఐఏఎస్ చేస్తామని చెప్పం. ఏం చెప్తామంటే వి విల్ మేక్ యువర్ స్టూడెంట్ చిల్డ్రన్ యాజ్ ద బెస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. దేశంలో ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం మా ప్రయత్నం. అంటే ఐఏఎస్ కోచింగ్ ఇస్తే ఆబ్వియస్లీ అతను బెస్ట్ పౌరుడు అవుతాడు కదా. అంటే ఇది ఒక 1 నేషన్ 1 కరికులం అనే ఒక ప్రోగ్రామ్. సివిల్ సర్వీస్ సిలబస్ అనేది ఒక అంబ్రెల్లా సిలబస్. ఇందులో సివిల్స్ డైరెక్ట్ దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది, స్టాఫ్ సెలెక్షన్, ఆర్ఆర్బి, ఆర్బీఐ ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ కంప్రైజ్ అయి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇటువంటి మొత్తం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన సిలబస్ ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయాక నువ్వు గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళాలంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో కొన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, అంటే డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిపి ఒక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికోసం సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లు అని పెడతారు. దానికి కూడా ఈ 1 నేషన్ 1 కరికులం అనే మా కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. అలాగే ఇదే ప్రిపరేషన్ తోటి క్లాట్ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ నేషనల్ లా యూనివర్సిటీస్లో సుమారుగా 20 ఉన్నాయి లా యూనివర్సిటీస్. ఆ నేషనల్ లా యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ తర్వాత అడ్మిషన్ పొందాలంటే ఈ క్లాట్ ఎగ్జామ్ రాయాలి. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ద మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అయిపోయాక సపోజ్ ఎంబీఏ చదువుతాం కదా, ఎంబీఏ చదవడానికి ముందు బీబీఏ ఉంటుంది కోర్సు. ఆ బీబీఏ కోర్స్ కోసం ఈ ఐపీ మ్యాట్ అనే ప్రోగ్రామ్ పెడతారు, అంటే ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ రాయడానికి కూడా కావాల్సినటువంటి తర్ఫీదు దీంట్లో భాగంగా ఉంటుంది. అంటే ఒకే ప్రిపరేషన్ నువ్వు 100 రకాల ఎగ్జామ్స్ రాయొచ్చు. అసలు గ్రేట్ కాన్సెప్ట్ ఇది. అంటే మీకు కొత్తగా వచ్చిన ఐడియానా సార్ ఇది? అది ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు దేశంలో మరీ పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో 99% మంది ఆలోచించేది 10th క్లాస్ తర్వాత ఎంపీసీ బైపీసీ. అవును, ఏ పేరెంట్స్ని అడిగినా ఇదే చెప్తారు. మీ అబ్బాయిని ఏం చేస్తావు, మీ అమ్మాయిని ఏం చేస్తావు అంటే డాక్టర్ని చేస్తాం, ఇంజనీర్ని చేస్తాం అంటారు. ఇదే జనరల్గా చెప్పే మాట ఇది. అండ్ అందులో మళ్ళీ 70% వరకు తల్లిదండ్రులు ఆలోచించేది శ్రీ చైతన్య, నారాయణ, ఈ రెండే. మిగతా ఈ మధ్యకాలంలో కొన్ని ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి కొత్తవి వచ్చినాయి, అదొకటి. సో మరి ఆ 1% పరిస్థితి ఏంటి? మిగతా 10% ఉన్నారు. ఈ ఎంపీసీ బైపీసీ అందరూ చదవలేరు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, హెచ్ఈసీ చదివాను, నా జీవితమే నాశనం అయిపోలేదు. 100 మంది ఐఏఎస్ అధికారులు మీరు తయారు చేశారు. సో కాబట్టి సరైన పద్ధతిలో వాళ్ళకి డైరెక్షన్ ఇస్తే అది హెచ్ఈసీ అయినా సిఈసీ అయినా ఏదైనా సరే ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఈ విషయం తెలియక చాలా మంది రావట్లేదు. ఇంకొకటి, ఇటు ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా సరే మళ్ళీ ఇటు ఐఏఎస్ కోచింగ్కే వస్తున్నారు, మళ్ళీ యూపీఎస్సీ కోచింగ్కే వస్తున్నారు. 66% మంది రిజల్ట్లో ఎంబీబీఎస్ వాళ్ళు, అవును, ఇంజనీరింగ్ వాళ్ళే. సో కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయంగా అనేక రకాల కెరియర్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారు ఒక ఉత్తరం రాశారు ఫిలిం ఇండస్ట్రీకి. అందులో ఒక పాయింట్ చెప్పారు ఆయన,
ఈ ఫిలిం ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి యూత్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మేము కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి. అంటే ఏంటి, చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏది ఫిలిం ఇండస్ట్రీ అనేది కూడా ఒక కెరియర్ చాయిస్. ఇప్పుడు మీడియా ఒక కెరియర్ చాయిస్. ఎన్ని రకాల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దీంట్లో లేవు, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళట్లేదు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆ మాట కనుక రియలైజ్ అయ్యి వాళ్ళే గవర్నమెంట్ లెవెల్లోనే ఒక కాలేజ్ పెట్టారనుకోండి, ఏ ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టారనుకోండి, అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎలా అయితే ప్రైవేట్ కంపెనీలో ఉందిగో, అలాగే సపోజ్ ఏపీ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది పెట్టారనుకోండి, ఇంకా ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా కెమెరాతోనే ఉంది. అవును. సో మీడియాతోనే ఉంది కనుక ఈ సపోజ్ నువ్వు కెమెరా మ్యాన్గా నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, నువ్వు సోషల్ మీడియాలో పనిచేయచ్చు, లేకపోతే మీడియాలో పనిచేయచ్చు, సొంతంగా నువ్వే ఫ్రీలాన్సింగ్ సినిమాల్లో పనిచేయచ్చు, హాలీవుడ్కి వెళ్ళొచ్చు, బాలీవుడ్కి ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మరి గ్యారంటీ లేదు కదా అంట. దేనికి గ్యారంటీ ఉంది? అలా నువ్వు రేపు ఇంజనీరింగ్ అయ్యి ఎక్కడ గ్యారంటీగా పనిచేయగలుగుతావు? సో అలాంటి కాన్సెప్ట్ లాగే ఇది వన్ నేషన్ వన్ కరికులం. సో ఒకటే ప్రిపరేషన్, మల్టిపుల్ చాయిసెస్. అది అంటే మీరు కనుక మీ పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చి 2 ఏళ్ళు కనుక ఉంచితే ఇక వాడు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోడు. అంటే వీళ్ళు ఓన్లీ చదువు చెప్పడం కాదు, పిల్లలకి ఈ మధ్యన మనం చూస్తున్నాం, గత సంవత్సరం ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 1,70,000 మంది దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో 22% మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే స్టూడెంట్స్ అంటే ఏంటి? 18 years లోపల పిల్లలు. అంటే వాళ్ళకి 18 years లోపలే వాళ్ళకి ఏమి కష్టం వచ్చిందని చెప్పి సూసైడ్ చేసుకున్నారు. ఏ కష్టాలు ఇవి ఆర్థిక సమస్యలు కాదు. 10th రిజల్ట్స్ రాగానే కొంతమంది నెక్స్ట్ డే పేపర్లో చూస్తూ ఉంటాం, ఇంటర్ రిజల్ట్స్ రాగానే నెక్స్ట్ డే పేపర్లో చూస్తూ ఉంటాం. 10th రిజల్ట్ తర్వాత సూసైడ్లు ఉండవు మీకు చూడండి, ఇంటర్ రిజల్ట్ తర్వాత ఉంటాయి. అంటే అంత ప్రెజర్ ఉంటుందా వాళ్ళు? ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో అంత ప్రెజర్ పెట్టేటట్టుగా చేసేది ఎవరు? పేరెంట్స్ చేస్తారు. పేరెంట్స్కి మా పిల్లలు ఇంజనీర్ అయిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, మాకు డాలర్లు పంపించాలి, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ అమెరికా అంతా చూపించాలి, ఈ డ్రీమ్స్ ఉంటాయి. డాలర్ డ్రీమ్స్ పేరెంట్స్కి ఉంటాయి, పిల్లలకు కాదు. పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి. పేరెంట్స్ మైండ్ సెట్ మారినంత వరకు పిల్లల ఆత్మహత్యలు ఆగవు. ఈ ఆత్మహత్యలు చైతన్య కాలేజీ వల్ల కాదు, నారాయణ కాలేజీ వల్ల కూడా కాదు. మా పిల్లల్ని బలవంతంగా ఇంజనీర్ చేయండి అని చెప్పి రుద్దేటటువంటి పేరెంట్స్ వల్ల. సో ఈ పేరెంట్స్ డ్రీమ్స్ మానేయాలి. మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, ఈ డ్రీమ్స్ ఉండకూడదు. ఈ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ వదిలేయాలి. పిల్లలు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ఎక్స్పెక్టేషన్స్ కాదు. అంటే మా పిల్లలు ప్రతి పేరెంట్స్ ఇదే చెప్తూ ఉంటారు, మేము అవ్వాలనుకున్నాం, మేము అవ్వలేదు, మీరు అవ్వండి. నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు, నువ్వు అవ్వు. నేను MBBS అవ్వాలనుకున్నాను, అవ్వలేదు, నువ్వు అవ్వు. నువ్వే అవునప్పుడు నేనే అవుతాను. సో నువ్వు ఫండమెంటల్గా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ వదిలే సపోర్ట్ ఇవ్వాలి. పిల్లలకి అన్నాం, మేము పెంచాం, ఆ మాత్రం మాకు హక్కు లేదా అంటారు. ఎవడు పెంచమనండి? నిన్ను కుక్కలు పెంచుకోవాలి, పిల్లల్ని కాదు. పెంచదలుచుకుంటే కుక్కలు పెంచాలి. పిల్లలకి పువ్వులాగా విరబూసే అవకాశం ఇవ్వాలి. అంటే అవకాశం ఇవ్వడం అంటే ఏంటి? పువ్వు విరబూయాలంటే ఏం జరగాలి? దానికి మొక్క నాటాలి, శ్రద్ధగా పాదాలు, తర్వాత ప్రతిరోజు నీళ్లు పోయాలి. అంతే తప్ప ఇలా గట్టిగా పట్టి ఇంకా పువ్వు అని చెప్పి లాగితే తెగిపోతుంది అది. సో ఆ పువ్వు డ్యామేజ్ అవ్వకుండా చుట్టూ కంచె కట్టాలి, దానికి ఎటువంటి ప్రమాదం లేకుండా కంచె కట్టాలి. సో ఆ సపోర్టింగ్ సిస్టమ్ క్రియేట్ సేమ్ పిల్లలకు కూడా ఎలాంటి చెడు అలవాట్లు అవ్వకుండా కంచెలా కట్టాలి. వాళ్ళు రక్షించాలి అంతే తప్ప పెంచడం ఇవన్నీ చేయకూడదు. వాళ్ళంతటా వాళ్ళే నువ్వు పెంచకపోయినా పెరుగుతారు. సో ఈ పేరెంట్స్ పెట్టే ప్రెషర్ వల్ల ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ అయిపోయాక, లేకపోతే IIT రిజల్ట్ వచ్చాక, నీట్ రిజల్ట్ వచ్చాక మీకు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సింపుల్ క్వశ్చన్ పేరెంట్స్కి అడిగేది, ఈ ఒక లిస్ట్ తీసుకోండి. ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి రిజల్ట్ తర్వాత వచ్చే సూసైడ్ లిస్టులు తీసుకోండి. ఈ పిల్లలందరూ ఏ గ్రూపో చూడండి. అంటే బ్లడ్ గ్రూప్ కాదు, వాళ్ళు చదువుకునే ఏది ఉంటుంది? ఎంపీసీ ఉంటుంది, లేకపోతే బైపీసీ ఉంటుంది. HEC వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు? వాళ్ళు చేసుకోమని ఎంకరేజ్ చేయడం కాదు, HEC వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు? సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి లేదు, నేను ఇంజనీర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలనే ఒత్తిడి లేదు. వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పెరుగుతున్నారు.
సో పిల్లలకి చదువు ఉండాలి, మంచిది, కరెక్టే, అది అలా అని మళ్ళీ హెచ్ఈసి వాళ్ళు తక్కువ జాబ్ అలా ఉన్నారు, హై పొజిషన్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పొజిషన్తో సంబంధం లేదు తల్లిదండ్రులకి, జీతం జీతం $80,000 $1,00,000 ఈ పక్కింటి వాళ్ళ ప్రెజర్ కూడా నాకు తెలిసి తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈ పక్కింటి వాళ్ళు అనే వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన జంతువులు. వాడి పిల్లలు ఏదో పొరపాటున చదివి మంచి ర్యాంక్ వచ్చి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గొప్పలు చూపించుకోవడానికి నీకు వచ్చిందా లేదని అడుగుతారు ఈ చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు. వీళ్ళని నిషేధించాలి ఫస్ట్. పర్టికులర్గా మనకి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నప్పుడు బ్యాన్ చేయడం అనేది వాళ్ళని నిషేధించాలి. ఎవరిని? ఈ పక్కింటి వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, చుట్టాలని, పర్టికులర్గా మావయ్య ఈ వీళ్ళని అసలు రానివద్దు. సో ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏదో పొరపాటున వాడికి వచ్చుంట సీటు, మంచి మార్కులు వచ్చి ఉంటాయి, ఈ పిల్లల మీద ఆ ఒత్తిడి చూపిస్తారు, బిల్డప్ చూపిస్తుంటారు. ఫోన్ చేసి మరి అడుగుతారు, ఏమ్మా మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు, మీ అబ్బాయి ఏంటి పరిస్థితి ఏంటి, ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఇలా అడుగుతారు. ఈ మధ్యన ఒక మీమ్స్ వస్తున్నాయి, ఇలా అడిగినప్పుడు అంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ₹1000 ఇస్తే, ₹1000 ఇలా చేస్తే అప్పుడు అవును 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 మేమేం చేస్తున్నామో చెప్పాలంటే 10,000 ఇవ్వండి. సో అట్లా పిల్లల్ని ఓన్లీ చదివించడం కాదు, చదివించడం ఉండాలి, ఆటలాడించాలి, తర్వాత పాటలు పాడించాలి. అంటే ఏంటి ఇది? ఈ 3 ప్రోగ్రామ్స్ ఏంటి అంటే 21st సెంచరీలో అనుసరించే పద్ధతి. కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఈ వన్ నేషన్ వన్ కరికులంలో భాగంగా ఉండేటటువంటి మొత్తం చదువు చెప్పడం. ప్రతిరోజు టెన్షన్గా 9 గంటల నుంచి 4 o'clock వరకు క్లాసులు ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కే నిద్రలేపి వాళ్ళని జాగింగ్ చేయించడం, యోగా, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇటువంటివన్నీ ఉంటాయి. ఈవినింగ్ ఒక 2 hours పాటు గేమ్స్, స్పోర్ట్స్ ఆడిస్తాం వాళ్ళతోటి. ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. మన స్టూడెంట్స్ ఈవెన్ నేషనల్స్, ఇంటర్నేషనల్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మూడోది కో కరికులర్ యాక్టివిటీస్. కో కరికులర్ యాక్టివిటీస్ అంటే ఈ చదివిన దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ అన్నమాట. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గురించి క్లాసులో పిఎస్ఏఆర్ టీచర్ చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని ఏ విధంగా రియలిస్టిక్గా రియల్ టైంలో ప్రాక్టీస్ చేయాలి అని చేయడానికి ఒక MUN అని పెడతాం, మాక్ యునైటెడ్ నేషన్స్. అలాగే పార్లమెంట్ గురించి చదువుకుంటారు, మాక్ పార్లమెంట్ పెడతాం. చాలా పాపులర్ అయిపోయాయి, చాలా పాపులర్ అయినాయి ఆ కాన్సెప్ట్స్. అలాగే పంచాయతీ గురించి చదువుతుంటారు, మాక్ పంచాయతీ పెడతాం. ఎలక్షన్స్ గురించి చదువుతారు, మాక్ ఎలక్షన్స్. సో కేవలం చదువు చెప్పడమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా ఏ విధంగా ఇస్తారు. ఇప్పుడు ఒక ఇంజనీర్కి ఇవన్నీ విషయాలు తెలియదు కదా, తెలియాలని కూడా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఇవన్నీ తెలుసుకున్నాడు, ఆటలాడినాడు, ఇలాంటి సదస్సుల్లో పాల్గొన్నాడు, ఒక రాయిలా తయారవుతాడు. ఇలా చిన్న చిన్న విషయాలకి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, 2 మార్కులు తక్కువ వచ్చినాయను ఆత్మహత్యలు చేసుకుంటాడు, ప్రయత్నాలు చేయడం అటువంటి. ఎందుకంటే నువ్వు కబడ్డీ ఆట ఆడినప్పుడు కింద పడతావు, కింద పడి అక్కడే పడుకుని పోతావా? లేదు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ దూకుతాడు. అవును అవును, ఇది వాడికి లైఫ్లో అలవాటు. జీవితంలో సక్సెస్ అవ్వడం అనేది ఎంత న్యాచురల్గా ఉంటుందో ఫెయిల్ అవ్వడం కూడా అంతే న్యాచురల్. ఫెయిల్ అయినప్పుడు అక్కడే ఆగిపోం మనం, మళ్ళీ లేవడం జరుగుతుంది, ఇంకొక జంప్ తీసుకోవడం జరుగుతుంది. సో నిరంతరం ఇది మొత్తం ఒక సర్కులర్గానే ఉంటుంది, ఇది ఇన్ఫినిటీగానే ఉంటుంది. ఈరోజు సక్సెస్ అయ్యామంటే రేపు ఫెయిల్ అవుతాం, ఎల్లుండి మళ్ళీ సక్సెస్ అవుతాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం. సో లైఫ్ ఈజ్ నాట్ ఎ రెడీమేడ్ ప్యాకేజ్ ఆఫ్ సక్సెస్. బట్ పేరెంట్స్ ఏమైనా టీచ్ చేస్తున్నారు, లైఫ్ అంటే ఓన్లీ సక్సెస్ మాత్రమే ఉంటుంది. నువ్వు 10th పాస్ అయితే సైకిల్ ఇస్తాను, ఇంటర్మీడియట్ పాస్ అయితే బైక్ ఇస్తాను, ఇంజనీరింగ్ పాస్ అయితే కార్ కొనిస్తాను, ఇలా లంచాలు పెట్టి వాడిని సక్సెస్ అయ్యేటట్టు చేస్తున్నారు. చేసిన తర్వాత వాడు ఫెయిల్ అవ్వడం తెలియట్లేదు వాడికి. వన్స్ ఫెయిల్ అయితే మటుకు ఇక అదే లాస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్ తర్వాత సూసైడ్ చేసుకోకపోయినా పెళ్ళైన తర్వాత సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే అమ్మాయి సూసైడ్ చేసేసుకుంటుంది, ఆరు హత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు, ఆర్ విడిపోతున్నారు. అంటే ఫ్యామిలీలో కొట్లాట్లు అనేవి కంపల్సరీ. రొమాన్స్ ఎంత ఉంటుందో గొడవలు కూడా అంతే ఉంటాయి. అది ఎప్పుడు నీకు అర్థమవుతుంది? స్పోర్ట్స్ ఆడినప్పుడు అర్థమవుతుంది. అంటే ఫ్యామిలీ గురించి కాదు, స్పోర్ట్స్లో ఒకరోజు గెలుస్తావు, ఇంకో రోజు ఓడిపోతావు. ఓడిపోయే ఆటను కూడా గెలవగలుగుతావు.
ఈ విషయాన్ని నువ్వు నేర్చుకుంటావు, ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నావు. దాన్ని అప్లై చేసినప్పుడు ఫ్యామిలీకి మేనేజ్ చేస్తున్నప్పుడు దాన్ని అప్లై చేస్తాం. మరి ఈ స్కిల్స్ అన్నీ మేము ఇస్తున్నాం. అంటే వాడు ఒక మంచి ఉత్తమ పౌరుడిగానే కదా తయారైతే. ఏదైనా దేశానికి సంబంధించిన సమస్య వచ్చిందనుకో, వాడు వెనక్కి తగ్గడం, పారిపోడు, సమస్యను చూసి పారిపోడు, ఆ సమస్యని పరిష్కరించడానికి సొల్యూషన్ ఆలోచిస్తాడు. దేశ రక్షణ కోసం సర్వత్రా సిద్ధంగా ఉంటాడు. అంటే ఒక ఇంటర్మీడియట్లో ఒక కబడ్డీ ఆడించడం వల్ల వచ్చినటువంటి నైపుణ్యం రేపు అది ఆపరేషన్ సింధూర్ కూడా ఉపయోగపడవచ్చు. కాబట్టి ఇది ఎడ్యుకేషన్ అనేది కరిక్యులర్, కో-కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కాంబినేషన్గా ఉండాలి. అప్పుడు ఒక కాంప్రహెన్సివ్ పౌరుడవుతాడు. 18 ఏళ్ళ వరకు వాడిని అట్లా కాపాడుకుంటే ఇక వాడు తర్వాత మేజర్ అవుతాడు. కాబట్టి వాడికి వాడు అర్థం చేసుకోగలుగుతాడు మ్యాటర్. ఇప్పుడు అదే ఇంటర్ డిగ్రీ నుండి చదవడం అంటే కేవలం ఇదొక ఆస్పెక్ట్ అయితే అకాడమిక్గా అది చాలా హెల్ప్ అవుతుంది కదా సార్. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సివిల్ సర్వీస్ ఈజ్ 27. ఎలిజిబిలిటీ 21. 21కే ఎగ్జామ్ రాయొచ్చు. బట్ జనరల్గా యూపీఎస్సీ సక్సెస్ అవ్వడం అనేది 27 ఏజ్లో అవుతుంది అనేది యూపీఎస్సీ రిపోర్ట్. అంటే మీనింగ్ ఏంటి, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ వీడు ప్రిపరేషన్లోనే ఉంటున్నాడు. 27కి నువ్వు ఎంటర్ అయితే సర్వీస్లోకి, నువ్వు 60 ఇయర్స్కి రిటైర్మెంట్, 5 ఏళ్ళు వేస్ట్ అయింది కదా. అదే నువ్వు కనుక 21-22 ఇయర్స్కే నువ్వు సర్వీస్లోకి ఎంటర్ అయితే ఇంకో 5 ఇయర్స్ సేవ్ అవుతున్నాయి. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ 5 ఇయర్స్ అంటే నువ్వేం చేస్తున్నావు, ఇంటర్లోనే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నావు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ 3 ఇయర్స్, 5 ఇయర్స్ పాటు ప్రిపేర్ అవుతున్నావు. అండ్ డిగ్రీ అయిపోగానే ఎగ్జామ్ రాస్తున్నావు, ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టగలుగుతావు. ఎప్పుడైతే 22 ఇయర్స్కి నువ్వు ఐఏఎస్ అవుతావో, నువ్వు అల్టిమేట్గా దేశంలోనే అత్యున్నతమైనటువంటి క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్కి వెళ్తావు. సో క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏంటి, ప్రధానమంత్రి కూడా నీ సలహా కోసం వెయిటింగ్ చేస్తాడు. ఐపీఎస్ అయ్యమనుకోండి, ఇప్పుడు ఎలా అయితే దేశాన్ని రక్షించేటటువంటి అజిత్ దోవల్ ఉన్నాడో ఆ స్థాయికి వెళ్తాం. ఆయన కూడా 22 ఇయర్స్కే ఐపీఎస్ అయ్యాడు. ఐపీఎస్ అయ్యి దేశాన్ని ఈ రోజున ఇంత రక్షిస్తున్నారంటే, ఇంత రక్షణగా ఉందంటే రీజన్ ఆయనే. కాబట్టి ఆ స్థాయి వరకు వెళ్తాం. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన సర్వీస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ 5 ఇయర్సే కదా అని చెప్పి ఇగ్నోర్ చేయకండి. సో అర్లీగా స్టార్ట్ చేస్తే సక్సెస్ అర్లీగా వస్తుంది. స్టార్ట్ ఎర్లీ, సక్సీడ్ ఎర్లీ, అలా. సో దానికోసం ఈ ప్రోగ్రామ్. అది యాక్చువల్గా నా సొంత ఐడియా కూడా కాదు. ఇది 2008లో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ వాళ్ళు దీన్ని రికమెండ్ చేశారు. యాక్చువల్లీ ఏం రికమెండ్ చేశారంటే, గవర్నమెంట్లో ఇంటర్మీడియట్ తర్వాత సైన్యంలోకి వెళ్ళడానికి ఎన్డీఏ ఉంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంది. మెడిసిన్ చదవడానికి నీట్ ఎగ్జామ్ ఉంది, తర్వాత ఈ ఐఐటి ఇవన్నీ ఉన్నాయి, ఇంజనీరింగ్ కావాలంటే. కానీ సివిల్ సర్వీస్లోకి రావడానికి ఎటువంటి ఏర్పాటు లేదు. కాబట్టి ఇంటర్మీడియట్లో ఎవరైతే మోస్ట్ టాలెంటెడ్ యంగ్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఇట్లా డిఫెన్స్లోకి, మెడిసిన్లోకి, ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోతున్నారు. మరి సివిల్ సర్వీసెస్లో టాలెంటెడ్ పీపుల్ రావట్లేదు. మరి యంగ్ టాలెంటెడ్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ని ఇంటర్మీడియట్లోనే ట్యాప్ చేయాలి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ మేనేజ్మెంట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. అంటే ఎన్డీఏ లాగానే ఏర్పాటు చేసి దానిలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని ఒక 5 ఇయర్స్ పాటు వాళ్ళకి గ్రాడ్యుయేషన్, ఈ ఆనర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇవ్వాలి. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత, అంటే ఈ కోర్సులో మళ్ళీ అన్ని సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. ఆ కోర్స్ అయిపోయాక వాళ్ళకు ఎంబీఏ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు అవసరం అనుకుంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తారు, లేదనుకుంటే ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు ఆ ఎంబీఏ సర్టిఫికేట్ ద్వారా. సో వీళ్ళు డైరెక్ట్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఆ ఐడియా అనేది నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అందుకనే ఇది మనం ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. సో ఇప్పుడు నాకు తెలిసి మీ స్టూడెంట్స్ ఇప్పటికీ ఎంతమంది ఉన్నారు సార్? ఒక 500+ ఉన్నారా ఈ సర్వీస్లో? 500+. అందరూ టచ్లోనే ఉన్నారా? రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు, మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్నిటికీ వస్తూ ఉంటారు?
అండ్ ఇంకొకటి అంటే ఈ శంషాబాద్లో ఒకటి, రాజమండ్రి ఇక్కడ పెట్టారు కదా సార్ బ్రాంచ్. 2 చోట మనకి ఈ బ్రాంచెస్ ఉన్నాయి, అంటే ఇంటర్ ప్లస్ ఏఎస్, డిగ్రీ ప్లస్ ఏఎస్. ఇంకొకటి సార్, ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే ఎక్కువ మంది ఆలోచించేది ఢిల్లీ ఆలోచిస్తారు. నిజంగా అంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాల్సిందేనా యూపీఎస్ సాధించాలంటే? హైదరాబాద్ వాళ్ళకి అది కష్టమా? ఇప్పుడు కోచింగ్ తీసుకుని మీరు సురక్షితంగా ప్రాణాలతోటి ఉండాలి అంటే ఢిల్లీకి వెళ్ళకండి. అదేంటిది? ఫస్ట్ ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్స్లో ఈ మధ్యకాలంలో మనం చూసాం. అవును, 1 అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, 2 వరద ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అవును. సో ఎంతమంది చనిపోయారు మనం లాస్ట్ ఇయర్ చూస్తూ ఉన్నాం. అవును. కాబట్టి ఇక్కడ 21st సెంచరీలో విశాలమైన క్లాస్ రూమ్స్, ఇరుకు గదుల్లో కాకుండా చక్కటి విశాలంగా ఉండేటటువంటి మంచి సిస్టమ్ని క్రియేట్ చేసి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఓన్లీ 21st సెంచరీ అని కాదు, హైదరాబాద్ మీరు ప్రపంచంలో ఎక్కడ నేర్చుకున్నా కానీ అదే పాలిటీ, అదే హిస్టరీ, అదే జోగ్రఫీ. అండ్ ఇక్కడ మన 21st సెంచరీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, 1 సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ గణేష్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు ఆయన. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సోషియాలజీ ప్లస్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్. అలాగే మనకి చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ ఉన్నారు. అలాగే తర్వాత శ్రీహరి అని జాగ్రఫీ చెప్తారు, డాక్టర్ కూడా, ఆయన కూడా డాక్టర్ అంటే పిహెచ్డి. డాక్టర్ శ్రీధర్ హిస్టరీ చెప్తారు. సో ఇట్లా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి సీనియర్ ఫ్యాకల్టీ ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో యూపీఎస్సీ సిలబస్కి అనుగుణంగాను, యూపీఎస్సీ ఎగ్జామ్కి అనుగుణంగాను ఫిట్ అయ్యే విధంగా ఉంటాయి. సో వీళ్ళకి నిరంతరం సపోర్టింగ్గా ఉండడానికి నేను ఎలాగ ఉంటాను. కాబట్టి ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఏదైతే కావాలో అది ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా, సిలబస్ రిక్వైర్మెంట్కి ఫిట్ అయ్యే విధంగా, ఆన్సర్ డిజైన్కి సూట్ అయ్యే విధంగా మన కోచింగ్ అనేది ఉంటుంది. అంటే యూజువల్గా ఆస్పిరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏం కోరుకుంటారు అంటే, ఫస్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, అవును, ప్రాణాలు సురక్షితంగా ఉండాలి. 2 హైజీన్, పరిశుభ్రమైన వాతావరణంలో ఒక ఎకో సిస్టంలో వాళ్ళు నేర్చుకోవడం. 3 మంచి కరికులర్ యాక్టివిటీస్, అంటే సమయానికి సిలబస్ అయిపోవడం. లాంగ్ టర్మ్ తీసుకోవడం కాకుండా 9 నెలల నుంచి 12 నెలల్లో మొత్తం ఈ 18 రకాల సిలబస్ సబ్జెక్టులు చెప్తాం. తర్వాత వీళ్ళు నేర్చుకున్న సిలబస్ని ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే టెస్ట్ సిరీస్ పెట్టడం ద్వారా దాని మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మెంటర్షిప్ సపోర్ట్ ఉండడం. ఇక తర్వాత ఇవన్నీ కాకుండా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ సపోర్ట్ ఇవ్వడం. అండ్ ఇంకేం కావాలి, ఇక అది కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న విధానాలకు అనుగుణంగా అప్డేట్ చేసి చెప్పడం. సో ఇవన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటున్నప్పుడు మీరు ఢిల్లీ అవసరం లేదు. అక్కడికి వెళ్ళినా మీరు సేమ్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు, కానీ పర్సనలైజేషన్ ఉండదు. ఇక్కడ పర్సనలైజేషన్ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా ప్రతి అభ్యర్థితోటి, ప్రతి స్టూడెంట్ తోటి కాంటాక్ట్లో ప్రతి ఫ్యాకల్టీ ఉంటారు. నేను దేశం ఏమైనా లేకపోతే సమాజం ఏమైపోయినా ఏం జరిగినా కానీ మార్నింగ్ 8 o'clock నుంచి 1 వరకు క్లాసులో ఉంటారు. వాళ్ళతోటి ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. 3 క్లాసులు తీసుకుంటుంటాను ప్రతిరోజు. కాబట్టి నేను అందుబాటులో ఉంటాను. 1:30 నుంచి 3:30 వరకు స్టూడెంట్కి అందుబాటులో ఉంటాను. అంటే ఏదన్నా విడిగా ఏదన్నా డౌట్ క్లారిఫికేషన్ చేయాలి అన్నా. కాబట్టి స్టూడెంట్స్ ఈ పర్సనలైజేషన్ తీసుకోవాలి, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇది చాలా టఫ్ అంటారు కదా సార్, ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడం అన్నది చాలా టఫ్ అంటారు. చాలా అసలు రోజుకు ఒక 20 గంటలు చదవాలంటారు. అసలు కంప్లీట్గా ఈ సోషల్ మీడియా డిస్కనెక్ట్ అయిపోవాలంటారు. పేరెంట్స్ నుండి, ఫ్యామిలీ నుండి, ఆ ఎమోషన్స్ నుండి దూరంగా ఉండాలంటారు. ఇవన్నీ నిజమేనా? పేరెంట్స్ నుంచి దూరంగా ఉండడం జరుగుతుంది ఎలాగో. ఎందుకని పేరెంట్స్ ఊర్లో ఉండొచ్చు, వీళ్ళేమో హైదరాబాద్, ఢిల్లీలో కోచింగ్లో ఉంటారు. రెండవది ఇక అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మరి దూరం అయిపోతారు. దూరం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా. తప్పనిసరిగా సోషల్ మీడియా దూరం చేసుకోవాల్సిందే, దాన్ని కట్ చేయాల్సిందే. నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ ఉంటుందా సార్ సోషల్ మీడియా ప్రిపరేషన్ అప్పుడు? మొబైల్ తీసుకుని మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ప్రతి వీడియో మనకి ఆకర్షణీయంగానే ఉంటుంది. మనకు సజెషన్ వచ్చిందంటే అది పాపులర్ అయింది.
కాబట్టి అది ఒక 3-4 గంటలు మన టైం తినేస్తుంది. ఆ, అదృష్టం ఏంటంటే ఆ టిక్ టాక్ రద్దు అయిపోవడం అది ఉంటే ఈ పాటికి ఇంకా వరస్ట్గా ఉండేది. వరస్ట్గా ఇప్పుడు ఉండేది. మీరు 2024 ర్యాంకర్స్ చెప్పిన మాటలు చూడండి, టాపర్స్ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఈ మాట చెప్పారు. ఉమ్, ఇది సోషల్ మీడియాని నేను వాడలేదు, కనీసం 4-5 నెలల నుంచి సోషల్ మీడియా వాడకుండానే ప్రిపేర్ అయ్యాను. సో అంటే మొబైల్ ఉపయోగించడంలో తప్పలేదు. మొబైల్ ఎందుకు ఉపయోగించుకోవాలి? ఆ పీడిఎఫ్లు వస్తాయి ప్రిపరేషన్ కోసం, ఉమ్, ఆ పీడిఎఫ్ చూసి చదువుకోవడం కోసం మొబైల్ ఉపయోగించాం. సోషల్ మీడియాని కట్ చేయాలి. కంపల్సరీగా. అది కట్ చేయకుండా నేను ఐఏఎస్ సాధించాను అనేవాడు ఎవడు ఇప్పటిదాకా పుట్టలేదు. ఉమ్, కాబట్టి కంపల్సరీగా అది చేయాలి. ఉమ్, తర్వాత ఫ్రెండ్స్ తోటి కట్ చేసుకోక్కర్ల, మినిమైజ్ చేసుకోవాలి. సినిమాలు నిషేధించక్కర్ల, తగ్గించుకోవాలి. వారానికి ఒక సినిమా చూస్తున్నాం, తగ్గించుకొని నెలకు సినిమా చూడు. ఇష్టమైన ఫుడ్ బాగా తినడం ఇది కూడా బంద్ చేయాలి కంపల్సరీ. మీరు రెగ్యులర్గా అంటూ ఉంటారు బిర్యానీ బంద్ చేయాలి అని. బిర్యానీ ఎందుకు బంద్ చేయాలి అంటే దానివల్ల గ్యాస్ట్రోఎంటరిటివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి బిర్యానీ బంద్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఉంటుంది కదా బాగా, మసాలా. సో మసాలా ఎక్కువ ఉంటుంది. మన యూత్కి డబల్ మసాలా కావాలి మళ్ళీ ఇది తినడం అంటూ మొదలు పెడతాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి. యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ వన్ ఎగ్జామ్ విచ్ డిమాండ్స్ మ్యాక్సిమం ఫిజికల్ ఎనర్జీ. సో ఆ ఫిజికల్ ఎనర్జీ మనం మెయింటైన్ చేయాలంటే మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి. తర్వాత ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం రోజుకి అరగంట సేపు అయినా సరే జాగింగ్ చేయడం, లేకపోతే జిమ్కి వెళ్ళడం, యోగా చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది అంటే ఓన్లీ మెంటల్ స్ట్రెంతే కాదు, ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉండాలి. అంటే మనం ఒక 10 గంటల పాటు 8 గంటల పాటు చదువుతున్నాం అనుకోండి, మన మైండ్లో నుంచి పొగలు వస్తాయి. అప్పుడు మనం రోజుకి 18 గంటలు చదివినా కానీ మనం 18 గంటలు చదివేమన్న ఫీలింగ్ ఉండదు. ఎప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టమై ఉండే ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్ రాదు. కానీ ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే, అంటే ఎంత గంట సేపు చదివామని ఫీలింగ్ రాకుండా ఉండాలంటే మనం ఫిజికల్గా స్థిరంగా ఒక చోట కూర్చోగలగాలి. మనం ఎంతసేపు కూర్చోగలుగుతాం స్థిరంగా ఒక చోట? మ్యాక్సిమం అరగంట కూర్చోగలుగుతాం. అటువంటిది 6 గంటలు కూర్చోవాలి. క్లాస్ రూమ్లోనే 6 గంటలు కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలంటే ఎంత ఎనర్జీ కావాలి? విత్ ఇంట్రెస్ట్, విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్. కాబట్టి ఆ ఎనర్జీ మెయింటైన్ చేయాలంటే మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే 90% ఆఫ్ అవర్ హెల్త్ డిపెండ్స్ ఆన్ గుడ్ ఫుడ్. మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. రోజుకు 2 చాక్లెట్లు తినండి. ఎందుకని? డోపమైన్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల నీ మైండ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ హ్యాపీగా ఉన్నప్పుడు యూ విల్ బి ఏ హ్యాపీ వర్కర్, అండ్ హ్యాపీ వర్కర్ విల్ బి ఏ ప్రొడక్టివ్ వర్కర్. ఎక్కువ బాగా చదవగలుగుతాడు. అండ్ అదొక ఆస్పెక్ట్. కాబట్టి ఇవన్నీ అంటే ప్రిపరేషన్లో భాగంగా ఉండేటటువంటి అంశాలు ఎక్కువ గుర్తించం, కానీ అవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో 24 అవర్స్లో ఎన్ని అవర్స్ చదవాలి సార్? కనీసం రోజుకి, అంటే మనం సపోజ్ క్లాస్కి వెళ్తాం, అది ఒక 6 గంటలు ఉంటుంది, అది చదవడంలో భాగమే కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 గంటలు 5 గంటలు చదువుతాం, అంటే 10 గంటలు అక్కడే అయిపోయింది. ఒక గంట 2 గంటల పాటు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మినిమం 6 గంటల నుంచి 7 గంటల పాటు పడుకోవాలి. 6 కన్నా తక్కువ పడుకుంటేనేమో నీరసం వస్తుంది, 8 కన్నా ఎక్కువ పడుకుంటేనేమో వేస్ట్ అయిపోతుంది, నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి లేజీగా కాకూడదు, అలా అని చెప్పి నీరస పడుకోవచ్చు. కాబట్టి 6 to 7 అవర్స్ అనేది ఐడియల్ టైం అనమాట. సో ఒక సపోజ్ 6 గంటలు పడుకుంటావు, 18 గంటలు మిగిలింది, ఇంకో 2 గంటలు ఏమో ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. తర్వాత అంటే 16 గంటలు మిగిలింది, 16 గంటల్లో 6 గంటలు క్లాస్కి వెళ్తాం, ఇంకో 10 గంటలు మిగిలింది, వాడుకో. నువ్వు ఎలా వాడుకుంటావు వాడుకునే ఇష్టం. ఆ 10 గంటల్లో నువ్వు ఇక 6 గంటలు చదువుకో, 2 గంటలు రివిజన్ చేయి, 2 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయి. ఓవరాల్గా చెప్పాలంటే 7 గంటలు నిద్రపో కావాలనుకుంటే, 6 గంటల నుంచి ఇంకో బోనస్ తీసుకుని 7 గంటలు నిద్రపోండి. 8 గంటలు ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోండి, 9 గంటలు చదువుకోండి. 7, 8, 9 ఈ 3 సూత్రాల ఫార్ములా ఫాలో అయితే లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. కన్సిస్టెంట్గా రొటీన్గా ఈ పద్ధతిని 2 సంవత్సరాల పాటు చేయి, యూ విల్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఇంకొకటి సార్, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈజీ అవుతుందా సార్?
ఎస్, ఇందాక అనుకున్నట్టుగా ఇది ఒక అంబ్రెల్లా సిలబస్ కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ కూడా దీంట్లో ఉంటుంది. సో క్రాక్ చేయడం చాలా ఈజీ, వాళ్ళకి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఒక 30% స్టేట్ సిలబస్ ఉంటుంది. ఆ స్టేట్ సిలబస్ అడిషనల్గా చదువుకుంటే, అంటే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, సపోజ్ ఏపీ అయితే ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ ఇట్లా ఉంటాయి. అండ్ ఇప్పుడు సపోజ్ తెలంగాణ గ్రూప్ 1 విషయానికి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటే టీఎస్పిఎస్సి సిలబస్ రివ్యూ కమిటీ వేసింది. పాసిబిలిటీ ఏంటంటే ఈ సిలబస్ రివ్యూ కమిటీ ఉద్దేశంలో యూపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా ప్రవేశపెట్టాలని చెప్పి అనుకుంటున్నాడు. అంటే ఈ 150 మార్కుల తెలంగాణ ఉద్యమం అనేటటువంటి పేపర్ ఉండకపోవచ్చు, దాన్ని తగ్గించవచ్చు. తగ్గించి 50 మార్కులకి చేసి ఒక 50 మార్కులేమో ఎథిక్స్ ఇంటిగ్రిటీ అనే పేపర్ పెట్టి ఇంకొక 50 మార్కులు డెసిషన్ మేకింగ్ అనే పేపర్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. అండ్ ఇంకొక పాసిబిలిటీ కూడా ఏంటి అంటే తెలుగు పేపర్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఇప్పుడు దాకా లేదు ప్రస్తుతం అయితే, అది కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం. మరి రిమోట్ పాసిబిలిటీ ఏంటంటే యూపీఎస్సీలో లాగా ఇక్కడ కూడా ఒక ఆప్షనల్ పేపర్ని ప్రవేశపెట్టాలి. సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ గెట్ సెలెక్టెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ద యూపీఎస్సీ ఆల్సో. అంటే గతంలో ఎక్కువ మంది యూపీఎస్సీకి తెలుగు వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అది కూడా ఒక కారణం ఉండేది. బిఫోర్ 2011 స్టేట్ సిలబస్లో కూడా గ్రూప్ 1 సిలబస్లో ఆప్షనల్ ఉండేది అనమాట. 2 ఆప్షనల్స్ ఉండేవి. యూపీఎస్సీలో కూడా అలాగే ఉండేది. సో దానివల్ల ఒకే ప్రిపరేషన్ తోటి 2 ఎగ్జామ్స్ రాసుకోవడం వల్ల అలా కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. కనుక ఆప్షనల్ సిస్టమ్ని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం కూడా మనం కొట్టి పారేయలేము. అఫ్కోర్స్ ఇది ఓన్లీ ఊహలు మాత్రం, రావచ్చు రాకపోవచ్చు. సో యూపీఎస్సి ఒకటి ప్రిపేర్ అయితే మీరు అన్నట్టు మోర్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. అంటే ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా నేను ఒక రాటుదేలిన మనిషిగా తయారు చేస్తాను. ఎన్ని ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు కదా సార్ ఒక్క యూపీఎస్సి వల్ల? ఎన్ని ఎగ్జామ్ బాగా కష్టపడి ప్రిపేర్ అయితే? ఇప్పుడు నువ్వు రోజుకి 15 గంటలు 16 గంటలు చదువుతున్నావు. ఎంత ఓపిక ఉండాలి దాన్ని చేయాలంటే లైఫ్లో. అండ్ ఏ ఆప్షన్లు తీసుకోవాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివన్నీ డెసిషన్స్ చేస్తున్నావు. అంటే నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం వస్తుంది. నువ్వు నేర్చుకునే సబ్జెక్ట్ని ఇంకొకటి నేర్పిస్తున్నావు, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. అంటే నువ్వు యూపీఎస్సీ రాకపోయినా సరే ఏ రంగంలో ఉన్నా, స్టార్టప్ కంపెనీ పెట్టుకున్నా, ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్నా, ఏ రంగంలో ఉన్నా కానీ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ కారణంగా నువ్వు నెంబర్ 1 పొజిషన్లో ఉంటావు. అది ఇచ్చేటటువంటి ఎనర్జీ అటువంటిది, అది ఇచ్చేటటువంటి స్కిల్ అటువంటిది. కాబట్టి ఇంకొకటి యూపీఎస్సీలో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో సెలెక్షన్స్ కూడా అరౌండ్ 1000 ఉంటుంది అంతే సార్. సో యూపీఎస్సీ రాకుండా అటెంప్ట్స్ అయిపోతే ఏంటి సార్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ప్లాన్ బి ఏంటి వాళ్ళకి? ప్లాన్ బి యూపీఎస్సీ ఇచ్చింది. ఏంటంటే సపోజ్ నువ్వు ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే సెలెక్ట్ అయితే ఐఏఎస్ అవుతావు. బట్ సెలెక్ట్ కాకపోతే ఏంటి పరిస్థితి? 1000 పోస్టులకి 2500 మందిని పిలుస్తున్నారు. ఆ 1500 మంది ఏం చేయాలంటే వీళ్ళు ముందే యూపీఎస్సీ ముందే ఒక ఆప్షన్ ఇస్తారు. ఏంటి? వుడ్ యూ లైక్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ ద కార్పొరేట్ కంపెనీస్ అని. సో వీళ్ళందరికీ కార్పొరేట్ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ ఇంటర్వ్యూవర్కి వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళకి 1500 మందికి వీళ్ళు వాళ్ళ ఇష్టమైతే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. వీళ్ళ మార్కులన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడతారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు, మహేంద్ర అండ్ మహేంద్ర లాంటి కంపెనీ వాళ్ళు వీళ్ళు లీడర్షిప్ పొజిషన్స్లో తీసుకుంటారు. అంటే వీళ్ళు ఇంతకాలం ప్రిపేర్ అయ్యి సంపాదించుకున్న నాలెడ్జ్, మేనేజీరియల్ గాను లీడర్షిప్ ఓరియంటేషన్ గాను ఉండేటటువంటి స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ బాగుంటాయి. కష్టపడి పనిచేసేటటువంటి తత్వం ఉంటుంది. 18 గంటలు చదవడం అంటేనే మీనింగ్ కష్టపడి పనిచేయాలి. కాబట్టి కార్పొరేట్ వాడికి ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇది ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళు అవసరం కూడా అది వెళ్ళొచ్చు. ఆర్ అదర్వైజ్ స్టేట్ సర్వీసెస్ రాసుకోవచ్చు, స్టాఫ్ సెలెక్షన్ రాసుకోవచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 అవ్వచ్చు. ఆర్ ఇవేవి కాదు, సొంతంగా ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకో. ఈ స్కిల్స్ అన్నీ ఆ కంపెనీ నిర్వహణలో ఉపయోగపడతాయి. కాబట్టి ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనేవాడు ఏనుగు లాంటివాడు. సర్వీస్ వచ్చినా లక్ష్య, రాకపోయినా లక్ష్య వాడు వాల్యూ. సో భయం అక్కర్లేదు, యూపీఎస్సీ రాకపోతే, ర్యాంక్ రాకపోతే ఫ్యూచర్ ఏంటి అనేది.
ఇంకో విషయం కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోరు. ఎందుకంటే లైఫ్ స్కిల్ ఇస్తుంది, ఆ స్కిల్ ఇస్తుంది. సో సక్సెస్ అయ్యేవాడు, సక్సెస్ కానివాడు ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరిది ఒకటే రేంజ్. వాళ్ళ యాటిట్యూడ్ విషయంలో కానీ, పర్సనాలిటీ విషయంలో కానీ, లైఫ్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, లేకపోతే కమ్యూనికేటింగ్ ఎబిలిటీస్ కానీ, ప్రతిదీ కూడా ఇద్దరికీ సమానమే. ఓన్లీ వాళ్ళేమో గవర్నమెంట్లో ఉన్నారు, వీళ్ళేమో గవర్నమెంట్లో లేరు, అంతే తేడా. సో మా ఇతర జాబులు ఇవ్వని కిక్ ఈ ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే యూపీఎస్సీ జాబ్స్లో ఏముంటుంది సార్ ఆ కిక్? ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక సోల్జర్ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాడు. అవును. ప్రాణం పోయే పొజిషన్లో కూడా ప్రాణాలు తీసి మరీ పోతాడు. నేను చచ్చిపోయేటప్పుడు ఇంకో 100 మందిని తీసుకుపోతా అంటారు. అవును. సరిహద్దుల్లో ఉండే సైనికుడికి ఆ గర్వం ఉంటుంది. మరి అదే సైనికుడు దేశంలో పనిచేస్తే సివిల్ సర్వెంట్ అంటారు. సరిహద్దుల్లో ఉండే సైనికుడు ఎంతైతే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాడో, దేశంలో ఉన్నటువంటి సైనికుడైన సివిల్ సర్వెంట్ కూడా అంతే విధంగా పనిచేస్తున్నాడు కదా. నువ్వు ఒక సపోజ్ దంతెవాడ జిల్లాలో మిమ్మల్ని కలెక్టర్ గాను, ఎస్పీ గానే వేశారండి. అప్పుడు నీ ప్రాణాలకు తెగించి పనిచేసినట్టే కదా. అవును. ఎందుకని అక్కడ ఉండే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అవి. నేను పోనంటారా? ఆ నక్సలిజంని ఎలా ఎరాడికేట్ చేయాలి, వీళ్ళే ఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కెనడాలో డిప్లొమాట్గా వేశారు. కెనడాలో ఎవడో సిక్కులని ఒక చంపేస్తే, హత్య చేస్తే, ఆ హత్యకి కారణం ఇతనే, మన రా ఏజెంట్లే అని చెప్పి వాళ్ళు అక్యూజిషన్ చేశారు. నిందారోపణ అంతే, ఏ ఆధారాలు లేకుండా. అండ్ మరి ఈ ఐపీఎస్ ఆఫీసర్ని బహిష్కరించారు, ఆ డిప్లొమాటిక్ ఆఫీస్ నుంచి బహిష్కరించారు. మరి ఇతని మీద దాడి చేస్తే, ఇతను ఐపీఎస్ కానీ విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నాడు. అంటే ఈ ఐపీఎస్లు కూడా విదేశీ వ్యవహారాల శాఖలో భాగంగా ఇలాంటి యాక్టివిటీ చేస్తారు. దేశానికి తెగించే, ప్రాణానికి తెగించే వాళ్ళ దేశం కోసం పనిచేస్తున్నారు, ఆ కిక్ కోసం. అలా ఇప్పుడు ఐపీఎస్లు చాలామంది ఈ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో ఉంటారు. కొంతమంది ఐపీఎస్లు రా ఏజెంట్లుగా ఉంటారు, పాకిస్తాన్లో పనిచేశారు. ఇప్పుడు మన ఇంత ముందు అనుకున్నట్టుగా మన అజిత్ దోవల్ గారు 7 సంవత్సరాల పాటు పాకిస్తాన్లో ఒక స్పాయిగా పనిచేశారు, ప్రాణాలకు తెగించి. ఏ కిక్ కోసం? అది దేశం కోసం ఏదైనా చేయొచ్చు అనే కిక్ కోసం. అంటే ఆ పబ్లిక్ సర్వెంట్ అనే పదం ఉంది చూడండి, సివిల్ సర్వెంట్ అనే పదం, ఆ పదమే మనకి. సో కేవలం పబ్లిక్ సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇటువైపు రావాలి, అంతే. స్వార్థం కోసం జీతం పొందాలి, ప్రతిరోజు 9ంటికి ఆఫీస్కి వెళ్ళి 5ంటికి ఇంటికి వచ్చేయాలంటే రావద్దు. ఆ హోదా కావాలి, ఇవి కాదు యూపీఎస్సీ చూసేది. యూపీఎస్సీ చూసేది నీకు ఈ కిక్ ఉందా లేదా చూస్తుంది. దేశం కోసం, దేశంలో మార్పు తీసుకురావడం కోసం నువ్వు ఏమైనా పని చేయగలవా లేదా చూస్తుంది తప్ప ప్రతిరోజు నేను 10ంటికి ఆఫీస్కి వెళ్ళి 5ంటికల్లా వచ్చేసి లింగి కట్టుకుని రిమోట్ పట్టుకుని ఏ ఛానల్ చూస్తున్నావో తెలియకుండా, దిక్కు మిక్కు తెలియకుండా అలాంటి ఉద్యోగులు కాదు కావాల్సింది. ఈ రొటీన్లో పడిపోయేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కృష్ణ భాస్కర్ అనే ఒక ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆయన కేరళలో కలెక్టర్. ఒక సందర్భంలో కేరళలో ఉన్నప్పుడు వరదలు వస్తే ఆయన పనిచేసిన తీరుని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, మనం అసలు ఒక ఆఫీసర్ ఏ స్థాయిలో అంటే 24 గంటలు మామూలుగా అక్కడే ఉన్నాడు, 48 గంటలు ఉన్నాడు అక్కడ. 48 గంటలు ఉండి సుమారుగా 2 లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చి, ఆ తర్వాత మళ్ళీ సుమారుగా ఒక 1000 ఆవుల్ని, బర్రెల్ని, కుక్కల్ని, వీటన్నిటిని కూడా రక్షించి, జనరల్గా వరదల్లో కొట్టుకుపోతుంటే మనుషులు రక్షిస్తాం, ఆయన జంతువులు కూడా రక్షించాడు. రక్షించిన తర్వాత నెక్స్ట్ ఏంటి? రిహాబిలిటేషన్. ఈ వరద పీడిత ప్రాంతాల్లో ఉండే వాళ్ళ కోసం రిహాబిలిటేషన్. మన జనరల్ మన ఒపీనియన్ ఏంటి? హెలికాప్టర్లో కొట్లాలి. కానీ ఈయనేం చేశాడు? స్కూళ్ళల్లో వీళ్ళకి మంచి వసతి సదుపాయం ఏర్పాటు చేసి, ఒక టీవీ ఏర్పాటు చేసి, ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేసి, మంచి ఆహారం ఏర్పాటు చేసి, ఇలా ఆ భయానికి లోన్ కాకుండా చేశాడు. మరి ఇలాంటివి చేస్తే ఆయన జీవితాంతం ఆయన గుర్తుంటుంది. రేపు రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన పడక కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటుంటే, వాళ్ళ ఆవిడ ఆయన పక్కన కూర్చుంటే ఆ కథలన్నీ ఈయనకి చెప్తాడు. నెంబర్ వేసుకుంటుంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి కోసం పవన్ కళ్యాణ్ గారు మరీ లెటర్ రాసి మరీ పిలిపించుకున్నారు, అంత కమిటెడ్గా పనిచేసాడు కాబట్టి. అంటే యూపీఎస్సీ ఈజ్ రిక్వైరింగ్ కమిటెడ్ ఆఫీసర్స్.
కన్సిస్టెంట్ ఆఫీసర్స్, నిరంతరం పనిచేసాం, నిబద్ధతతో పనిచేయడం, దేశం కోసం పనిచేయడం. సోల్జర్కి ఉండేటటువంటి యాటిట్యూడ్ వేరు, ఆ పనితీరు వేరు. బట్ అదే ఓరియంటేషన్, అదే దేశభక్తి సివిల్ సర్వెంట్లో కూడా ఉంటుంది. తేడాలు అంటే ఏంటి? సోల్జర్ ఈజ్ ఎ సివిల్ సర్వెంట్ సర్వింగ్ ద సిటిజన్స్ ఇన్ యూనిఫామ్ అట్ ద బోర్డర్స్. ఎ సివిల్ సర్వెంట్ ఈజ్ ఎ సోల్జర్ వితౌట్ యూనిఫామ్. అంతే తేడా. ఇక మిగతా విషయాలన్నీ కూడా సేమ్ టు సేమ్. అది సింహం, ఇది సింహం. సింహం. ఇంకొకటి, ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జగన్ గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరినైనా సరే వీళ్ళని నడిపించేది కూడా నాకు తెలిసి ఈ సివిల్ సర్వెంటే. సివిల్ సర్వెంట్స్. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా సిఎంఐ, పిఎంఐ, ఇలా ఓన్లీ ఫేసెస్ మాత్రం, కంటెంట్ అంతా వీళ్ళే. వీళ్ళకి కావాల్సినటువంటి ఐడియాలు ఇచ్చేదంతా సివిల్ సర్వెంట్స్. ఒక మినిస్టర్ స్కాములు చేస్తున్నాడంటే వీళ్ళే కారణం. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టు. ఒక మినిస్టర్ మంచి పేరు, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఎందుకంటే ఒక మినిస్టర్కి సపోజ్ ఏ రాజా అనే ఒక మినిస్టర్ ఉండేవాడు యూపీఏ గవర్నమెంట్లో. 2 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు టెలికమ్యూనికేషన్ విభాగం. ఆయన మొదటిసారిగా మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయిన వెంటనే స్కామ్ చేసేసాడు. ఆయనకి అంత నాలెడ్జ్ ఎక్కడిది? అవును, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్ ఆ టెక్నిక్లన్నీ నేర్పించుంటాడు. ఆయన సపోర్ట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటాడు. సో కాబట్టి ఆ రకమైనటువంటి పర్స్పెక్టివ్ ఉంది. అంటే మంత్రి ఏ విధంగా మనం ఉండాలనుకుంటారో ఆ రకంగా సివిల్ సర్వెంట్ నడిపిస్తారండి. కాబట్టి ఒక అధికారి నిజాయితీ పరుడుగా ఉన్నంత మాత్రం సరిపోదు. ఇప్పుడు ఈ సివిల్ సర్వెంట్స్కి రాజకీయ నాయకులు ఆర్డర్లు ఇస్తారా, లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులు ఆర్డర్లు ఇస్తారా సార్? మన పార్లమెంటరీ ప్రభుత్వంలో జనరల్గా మనం అనుకుంటాం ఏంటంటే సివిల్ సర్వెంట్ బాగా చదువుకున్నాడు కాబట్టి వాడు బాస్ ఉండాలనుకుంటాం. కానీ అది తప్పు, చాలా తప్పు. ఒక ప్రజాస్వామ్యంలో కంపల్సరీగా ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్నటువంటి మంత్రే బాస్ ఉండాలి. అది సిస్టమ్. ఆ బాస్ దగ్గర ఈ సివిల్ సర్వెంట్ సలహాదారుగా ఉంటాడు. ఆ మంత్రి చెప్పిన విషయాలు అమలు చేసేవాడిగా ఉంటాడు. సివిల్ సర్వెంట్ ప్రశ్నించేవాడు కాదు, సమస్యను పరిష్కరించేవాడే ఉండాలి. అంటే ప్రశ్నించేవాడినేమో జర్నలిస్ట్ అంటాం, సమస్యను పరిష్కరించేవాడిని జర్నలిస్ట్ అంటాం, అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి ప్రశ్నించేవాడు అంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఎవరన్నా ఒక వంట మనిషో లేకపోతే ఒక పని మనిషి ఉంటారండి. ఆ పని మనిషి మిమ్మల్ని క్వశ్చన్ చేసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ పని మనిషిని డిస్మిస్ చేస్తారు. సేమ్ టు సేమ్ సిచ్యువేషన్. సివిల్ సర్వెంట్ ప్రజాప్రతినిధి దగ్గర సబార్డినేట్, ఆ సబార్డినేట్గానే ఉండాలి. పై అధికారిగా అంటే సపోజ్ మంత్రి కనుక ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటుంటే వాటిని తప్పని చెప్పకూడదు. ఆ నిర్ణయం అమలు చేస్తే వచ్చే నష్టం గురించి చెప్పాలి, తప్పని చెప్పకూడదు. డైరెక్ట్ తప్పని చెప్పేవాడిని ప్రతిపక్షం సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఒక బ్యూరోక్రాట్ కనుక ఒక హేతుబద్ధంగా వెబర్ అనే ఒక సోషాలజిస్ట్ ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా హేతుబద్ధంగా పనిచేయాలి. మంత్రి దగ్గర సబార్డినేట్గా ఉండాలి. మంత్రి తప్పు చేస్తే సరిదిద్దే ప్రయత్నం చేయాలి, తప్పని చెప్పకూడదు. అది సివిల్ సర్వెంట్కి ఉండాల్సిన స్కిల్ అది. సో ఇప్పుడు చాలామంది సివిల్ సర్వెంట్ కూడా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం సార్, చాలా వార్తల్లో కూడా వస్తూ ఉన్నారు, ఏవేవో కేసులు అంటారు. అంటే ఒక సివిల్ సర్వెంట్ లొంగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంట? అది ఇప్పుడు చెప్పిన మాట ఫాలో కాకపోవడం వల్ల. ఒక సివిల్ సర్వెంట్కి వెబర్ ప్రకారం అనుసరించాల్సిన 2 లక్షణాలు ఏంటంటే న్యూట్రాలిటీ, పొలిటికల్ న్యూట్రాలిటీ, 2 అనానిమిటీ. ఈ 2 సూత్రాలని పాటిస్తే ఏ మినిస్టర్ కూడా ఏ అధికారిని ఏమీ చేయలేడు. ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని డిస్మిస్ చేశారు, అరెస్ట్ చేశారు. ఎందుకని చేశారు? వీళ్ళు పొలిటికల్గా న్యూట్రల్గా లేరు, అనానిమస్గాను లేరు. సో నువ్వు రాజకీయంగా తటస్థంగా ఉండాలి. సివిల్ సర్వెంట్ 38 సంవత్సరాల సర్వీసు పర్మనెంట్గా ఉంటాం. అదే మినిస్టర్ అనేవాడు ఈవేళ వస్తాడు, రేపు పోతాడు. అవును. ఇప్పుడు అదేంటది, మన రాజమౌళి సినిమా ఒకటి ఉంటుంది, రవితేజ హీరో ఉంటాడు. ఆ హీరో ఒక మాట అంటాడు, పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్కి కానీ పోస్ట్ ఆఫీస్. అంతే కదా, ఒక ఐఏఎస్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తారనేది గ్యారంటీ.
నిజాయితీగా ఉంటే ట్రాన్స్ఫర్ గ్యారంటీ. నిజాయితీ ఉండడం అయినా ఉండకపోవడం అయినా సరే ట్రాన్స్ఫర్ అయితే గ్యారంటీ ఉంటుంది. 38 సంవత్సరాల కెరియర్లో నువ్వు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావచ్చు. అవును. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు ఐఏఎస్ రావచ్చు, ఐపీఎస్ రావచ్చు, ఐఎఫ్ఎస్ రావచ్చు అనే నువ్వు ఊహించి రాస్తున్నావా? ఏదైనా రావచ్చు. అంటే ఎక్కడ పోస్టింగ్ వస్తుందని రాస్తున్నావు? ప్రపంచంలో ఎక్కడైనా పోస్టింగ్ వస్తుంది. ఐఎఫ్ఎస్ వచ్చింది అనుకోండి, ఏ సొమాలియాలోనో డిప్లొమాట్గా వేస్తారు. ఐపీఎస్ వచ్చిన ఇవాళ రేపు అది కూడా జరుగుతుంది. ఐఏఎస్లు కూడా డిప్లొమాట్లుగా పంపిస్తున్నారు. సో మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక స్టేట్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ సుప్రీంకోర్టు 2013లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఒక ఆఫీసర్ని ఒక పోస్ట్ ఇచ్చిన తర్వాత కనీసం 2 సంవత్సరాల వరకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇప్పుడు చేయట్లేదు. అలాగే ఇక నువ్వు దేనికోసం భయపడాలి? రాజకీయంగా తటస్థంగా ఉండాలి. రెండోది, నీకు ఏ ఉత్తర్వు ఇచ్చినా సరే పొలిటికల్ బాస్, ఈ మినిస్టర్లు, అది ఇల్లీగల్గా కాకుండా చూసుకో, లీగల్గా వచ్చేటట్టుగా చూసుకో. భయపడకుండా లీగల్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి అడుగు. లీగల్గా ఆర్డర్ ఇవ్వడం అంటే ఏంటి? ఓరల్గా చెప్పడం కాదు, రాసివ్వాలి. అది ఇప్పుడు ఆ జత్వాని అనే ఒక అమ్మాయిని తీసుకురని చెప్పి ఐపీఎస్లకి ఆర్డర్ ఇచ్చారు. అమ్మాయి పేరు ఫుల్గా ఏంటి? జత్వానియా. మరి ఆర్డర్ ఇచ్చినప్పుడు దానికి రాసిమ్మని అడగాలి సీఎంని. అప్పుడు అది లీగల్ అవుతుంది. ఇది ఇల్లీగల్ ప్రాసెస్ అయిపోయింది. ఎవరైతే ఆదేశిస్తారో వాళ్ళకి ఒక మాట రాసిమ్మని, నన్నే రాసిమ్మని అంటావా అని అడుగుతాడు. అవును సార్ మిమ్మల్ని రాసిమ్మని అంటారు. దానికి ప్రొసీజర్ ఉంది, కన్విన్స్ చేసి చెప్పాలి. కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆ మంత్రికి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. యూ షుడ్ బి రెడీ ఫర్ ద ట్రాన్స్ఫర్. ఇలాంటి అధికారులు ఏమంటారంటే బ్రీఫ్ కేస్ ఆఫీసర్లు అంటారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అటువంటి బ్రీఫ్ కేస్ ఆఫీసర్. రెడీగా ఉంటారు. 2 జతలు బట్టలు పెట్టుకుని రెడీగా ఉంటాడు ఆయన. కమాన్ ట్రాన్స్ఫర్ అంటాడు. ఏదైనా సరే నేను చట్టబద్ధంగా చేస్తాను. అది. సో అదేంటిది, వైజాగ్లో స్టీల్ సిటీ ఉంది. ఆ స్టీల్ సిటీ ప్రాంతంలో క్యాపిటల్ సిటీ పెట్టేయమని చెప్పి ఆయనకి చెప్పారు. అలా కుదరదు, అది కేంద్ర ప్రభుత్వం అందేనండి. నా మాటే కాదంటావా అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశాడు చీఫ్ సెక్రటరీ. అవును. ఏమైంది? ఏమీ కాలేదు. సో అలాంటి ఆఫీసులు కావాలి, నిర్భయంగా అడగాలి. అలా అడిగిన రోజున ఈ మంత్రులందరూ కొంచెం అదే రాజ్యం అనేటటువంటి పరిస్థితి ఉండదు. అండ్ ఒకవేళ అడిగినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం చేయగలిగేది, రాష్ట్రంలో ఉండే మంత్రులు చేయగలిగేది ఏంటి? ట్రాన్స్ఫర్ చేయడం అంతే. అది కూడా ఎక్కడికి? ఆ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి. ఇప్పుడు మీరు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అనుకోండి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా మారుస్తారు అంతే. మిగతా సిస్టమ్ అంతా అదే కదా, చేసుకునే పని అదే కదా. అదే జీతము, అదే హోదా, మొత్తం అదే ఉంటుంది. ఏ మార్పు ఉండదు. ఇక మరి నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడే ఇదన్నీ ఫిక్స్ అవ్వాలి. అండ్ ట్రైనింగ్లో కూడా ఎవరితోనూ కొట్లాడక్కర్లా ఈ విషయం. ఆ సినిమాలో చూపించినట్టుగా గుడ్డల మీద కాలు పెట్టి బూటుకి లేసేసుకుని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయకూడదు. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో రామ్ చరణ్ ఒక మినిస్టర్ తోటి కొట్లాడతాడు. అది వరస్ట్ సీన్ అన్నమాట. జనరల్ పబ్లిక్లో అది ఎగ్జైటింగ్ సీన్. అక్కడ మంత్రి తప్పు చేశాడు అని చెప్పి అతనితో కొట్లాడతాడు. నేను 30 ఏళ్ల కాలం పాటు శాశ్వతంగా అధికారంలో ఉంటాను, నువ్వు 5 ఏళ్ల పాటే ఉంటావు, ఇలాంటి బెదిరింపులు చేయకూడదు. సివిల్ సర్వెంట్ ఇందాక చెప్పుకున్నట్టుగా సివిల్ సర్వెంట్ అనేవాడు ప్రజాప్రతినిధికి లోబడి ఉండాలి. అతను తప్పు చేస్తే సరిదిద్దే ప్రయత్నం చేయాలి, ప్రశ్నించకూడదు, అతన్ని డామినేట్ చేయకూడదు. అంటే ఏదో కమర్షియల్ పర్పస్ కోసం ఈ శంకర్ గారు ఈ సినిమా తీశారు. బట్ అది క్లిక్ కాలే, అదృష్టవశాత్తు ఎక్కువ మంది చూడలేదు కాబట్టి సరిపోయింది. బట్ ఆ ఒక్క డైలాగ్ ఏదైతే ఉందో, నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, మేము శాశ్వతంగా ఉంటాం అనేది ఉందో, అది పాపులర్ అయింది. అది పాపులర్ కాకూడదు, అది నిజం కాదు. అది నిజమైన రోజున ప్రజాస్వామ్యం పోతుంది. అది ఎందుకని ప్రజాస్వామ్యంలో మనం ఓట్లు వేసి ఎవరిని ఎలక్ట్ చేసుకున్నాం? ఐఏఎస్ని ఎలక్ట్ చేసుకోలేదు, మంత్రులను ఎలక్ట్ చేసుకున్నాం. జనరల్ పబ్లిక్లో ఏ మంత్రులకైతే, ఏ మినిస్టర్లకైతే, ఎమ్మెల్యేలకైతే ఓట్లు వేస్తారో వాళ్ళ మీదే ఏ హితభావం. వాడు చదువుకోలేదంటారు. నీకెవడు చెప్పాడు చదువుకోలేదని చెప్పి? ఇంత చదువుకునే ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాలా ఐఏఎస్ ఆఫీసర్ అంటారు. 98% మంది మన ప్రజాప్రతినిధులు ఈ రోజున కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు.
మీరు రిపోర్ట్స్ చూడండి, అన్ని ప్రతి రిపోర్ట్లోనే ఉంటుంది. చదువుకోని వాళ్ళు రావడం అనేది ఎప్పుడో 3rd జనరేషన్లో జరిగినటువంటి విషయం. అండ్ చదువుకోనివాడు మినిస్టర్ అయ్యాడంటే భారతదేశం అంతా ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యం ఏదీ లేదు వాళ్ళ జరిగింది. ఎందుకని ఇది ఈక్వల్గా అవకాశం ఇస్తుంది అందరికి. భారత రాజ్యాంగం చదువుకున్నవాడికి అవకాశం ఇచ్చింది, చదువు లేని వాడికి. అది గర్వించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం కాదు. చదువుకున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి చదువు లేని ఒక మంత్రి దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు అంటే ఎంతకన్నా ప్రజాస్వామ్యం అనే విషయం ఇంకేముంటుంది. కాబట్టి అది రియలైజ్ కావాలి మన మేధావులు. ఏం రియలైజ్ కావాలి, ప్రజలు కూడా కొంత అవగాహన రావాలి. ఐఏఎస్ అనేటోడు కంపల్సరీ మినిస్టర్కి సబార్డినేట్. మనం ఎన్నుకున్న ప్రతినిధి అతను. వాడి మీద డామినేట్ చేసాడంటే మీనింగ్ ఏంటి, మన మీద డామినేట్ చేస్తాడు. హీ విల్ నాట్ సర్వ్ ద పీపుల్ వెన్ హీ ఈస్ డామినేటింగ్ ద మినిస్టర్. సివిల్ సర్వెంట్ అనే పదంలోనే అది ఉంది కదా. అండ్ సినిమాల్లో ఐపీఎస్ అధికారులను కూడా చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. రాజకీయ నాయకుల్ని లాక్కెళ్ళడము అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఇంపాసిబుల్గా సార్. అంత పవర్స్ ఉండవు వాళ్ళకి. పవర్స్ అంటే దాన్ని బియాండ్ ద లా అదే అవుతుంది. ఇప్పుడు అదేదో ఫస్ట్ ఇటువంటి సీన్ నేను అదేంటి అంకుశం అనే సినిమా, రామిరెడ్డి. కాకపోతే వాడు రౌడీని కొట్టుకెళ్ళి తీసుకుంటాడు, తర్వాత అతను పొలిటీషియన్గా మారుతాడు ఆ సినిమాలో. అది రియల్గా జరగదు, అట్లా అంత స్థాయిలో జరిగేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పుడు అంటే రౌడీల మీద చేస్తారు, రౌడీల మీద వాళ్ళు లా అండ్ ఆర్డర్ పెట్టి క్రమశిక్షణలో పెట్టాలంటే నాయక్ లాంటి ఎస్పీలు విజయవాడలో అంటే ఒకప్పుడు విజయవాడ అనగానే రౌడీలకి అనేటటువంటి ఒక ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్ని చెరిపిన ఆయన ఈ డిటి నాయక్ ఐపీఎస్. ఇలాంటి ఆఫీసర్లు రౌడీల మీద చేస్తారు, రాజకీయ నాయకుల మీద కాదు. అంటే రౌడీలు ఎలా రెచ్చిపోతారో రాజకీయ నాయకుల సపోర్ట్ తోటి రెచ్చిపోతారు. ఆ రాజకీయ నాయకుడు ఎవరు, ఆకు రౌడీలు ఉంటాడు వాడు కూడా ఒకప్పుడు. రాజకీయ నాయకుడు మాత్రమే వాడు, రిప్రజెంటేటివ్ కాదు, అంటే ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే కానీ రాజకీయాల్లో తిరిగే ఒక ఆకు రౌడీ. సో మంత్రులు ఎమ్మెల్యేలు అటువంటి డైరెక్ట్గా చేయరు యాక్టివిటీ. కాబట్టి వాళ్ళ మీద దాడులు చేసే అవకాశం, వాళ్ళు లాక్కెళ్ళడం ఇటువంటి ఏమి ఉండవు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు సపోజ్ ఒక సిచ్యువేషన్లో కలెక్టర్ తన ఆఫీస్లో ఉన్నప్పుడు సో ఒక ఎమ్మెల్యే వచ్చాడు, చాలా ఆవేశంతో వచ్చాడు. వాళ్ళు చెప్పిన పని ఏదో చేయలేదు. ఆ ఎమ్మెల్యే లోపల రాగానే ఏం చేయాలి కలెక్టర్, లేచి నిలబడి ఆహ్వానించి అతన్ని కుర్చీలో కూర్చోబెట్టాలి. వాడు ఎంతన్నా అరవనివ్వండి, అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది. ఇదేమి మన సాంప్రదాయం కాదు ఇది. మరేంటి రూల్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ 1964, అలాగే ఆల్ ఇండియా సర్వీస్ కాండక్ట్ రూల్స్ 1968. ఈ రెండిట్లో ఉన్నటువంటి నిబంధన. ప్రజాప్రతినిధి ఒక ఐఏఎస్ అధికారి వేదికల దగ్గరికి వచ్చినప్పుడు అతనిని ముందుగా కూర్చోబెట్టాలి, గౌరవించాలి అనేది. కాబట్టి అందులో రూల్స్ ప్రకారమే ఉన్నాయి అటువంటి. సార్ ఇంకొకటి నేను చూశాను సార్, అది ఈ ఎలక్షన్స్ అప్పుడు జనరల్గా కలెక్టర్ అదే ఆ వ్యక్తి మెయిన్ ఎవరైతే ఉంటారో ఆ ఎలక్షన్ హెడ్ అతను కూర్చొనే ఉంటారు. ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే వెళ్ళి అప్పుడు ఏది ఫామ్ ఇస్తున్నప్పుడు రిప్రజెంటేటివ్ కాదు కదా. సో నాకు అదే ఆశ్చర్యం కలిగిస్తుంది సార్. జనరల్ అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళినా సరే వాళ్ళు కూర్చొనే వాళ్ళు తీసుకోవాలి. ప్రధానమంత్రి ఆయన తాత్కాలికంగా ఉంటాడు ఎలక్షన్కి ముందు. అండ్ నువ్వు నామినేషన్ వేస్తున్నావు కాబట్టి తీసుకెళ్ళి ఇస్తున్నావు. సో అక్కడ అధికారి కూర్చొని తీసుకుంటాడు. ఆ అధికారి యొక్క బాధ్యత తీసుకోవడం అనేది. అతను ఓన్లీ దర్పాన్ని చూపించట్లేదు, కూర్చొని తీసుకోవడం ద్వారా తన బాధ్యత నెరవేర్చాడు. తీసుకోవడం అనేది అతని బాధ్యత. మర్యాదపూర్వకంగా ఇవ్వడం అనేది ఇతని రెస్పాన్సిబిలిటీ. మర్యాదపూర్వకంగా ఇవ్వడం తీసుకున్న ఇసిరేసేవనుకో అందులో లోపాలన్నీ ఎత్తుతాడు. అంటే నిల్చొని తీసుకోకూడదా అన్నది నా డౌట్ సార్. అంటే అలా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూర్చొని పని చేసుకుంటున్నావు, ఆయన వచ్చాడు ఇస్తున్నాడు, ఏంటిది అని చెప్పి కూర్చొని తీసుకుంటాడు. ఆయన ఎప్పటికీ ఎమ్మెల్యే కాదు, ఆ ఎంపీ కాదు, ఎంపీ కోసం పోటీ చేస్తున్నాడు కాబట్టి కూర్చొనే తీసుకోవచ్చు. సో ఆ ఐఏఎస్ అధికారులు అయితే ఆ హోదా వెళ్తే ఈ రేంజ్లో ఉంటుంది. అదే నేను అనేది. అటువంటి సిచ్యువేషన్ని
చూసావా ఐఏఎస్కి ఉండేటటువంటి హోదా ఈ రేంజ్లో ఉంది, ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ఉంది, ఇలా బిల్డప్లు మీడియా వాళ్ళు ఇస్తారు. అలా ఇవ్వకూడదు. అతని రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అతను డ్యూటీ చేస్తున్నాడు అంతే. అక్కడ ఇతని రెస్పాన్సిబిలిటీ తన అప్లికేషన్ ఇస్తున్నాడు అంతే. అక్కడ ఓన్లీ ఎక్స్చేంజ్ జరిగింది, ఒక ఫామ్, అందులో దర్పం లేకపోతే ఐఏఎస్ అధికారి గర్వం ఇటువంటి ఏమి ఉండవు. ఒకవేళ ఆ టైంలో అతను కనుక అలా చేస్తే అది దాన్ని మళ్ళీ విమర్శిస్తారు మన మీడియా వాళ్ళు, ప్రధానమంత్రి దగ్గర అని చెప్పి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక కలెక్టర్ ప్రధానమంత్రిని కలిశాడు భోపాల్లో. ఆయన కలిసినప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అది కరోనా టైంలో అనమాట. అది ఎంత వివాదాస్పదమైంది. చుల్బుల్ పాండే ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పి దాని మీద విపరీతమైనటువంటి రగడైంది. అంటే సల్మాన్ ఖాన్ చుల్బుల్ పాండే ఉంటాడు కదా. సో ఈవెన్ ఒక కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ప్రధానమంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చిన మన మీడియా వాళ్ళు దాన్ని రచ్చ చేశారు. అది సో అటువంటిది మరి సపోజ్ ఇక్కడ ఈ దర్పం చూపించాడు, ఇటువంటి అన్ని చేసాడు అనుకోండి, ఇంకెంత రచ్చ జరుగుతుంది. కూర్చొని తీసుకుంటూనేమో అది ఐఏఎస్ అధికారి యొక్క సుపీరియారిటీ అని అంటున్నాం. లేకపోతే రివర్స్ చేసామనుకో అది ఇంకో పొగరా ఇటువంటి అన్నీ అనిపిస్తుంది. సపోజ్ నిలబడిపోయి అన్ని చేసాడు అనుకోండి, అతనికి లొంగిపోయాడంట. ఇప్పుడు సపోజ్ ఒక ఐఏఎస్ అధికారి ఒక ముఖ్యమంత్రికి కాలు మొక్కాడు అనుకోండి. ప్రీవియస్ గవర్నమెంట్లో ఒక సందర్భంలో జరిగింది, మోకాల మీద కూర్చున్నారు కూడా చాలా మంది. ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా అది జరిగింది. దాంట్లో అదే పెద్దరికం అనే గౌరవంతో అక్కడ కాలు మొక్కుతున్నారు తప్ప లొంగడం కాదు. కాబట్టి అది మీడియా ఏ విధంగా చిత్రీకరిస్తుందో ఆ రకంగా ఉంటుంది తప్ప అవి పబ్లిక్కి ఎమోషన్ కలిగించేవి, ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసేవి తప్ప దానివల్ల పైసా ప్రయోజనం లేదు. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఏఎస్ అధికారి అనేది మనకు చూపించినట్టు మనం చూస్తున్నట్టు కాదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ బాధ్యతను నెరవేరుస్తున్నారు. బట్ యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్గా వాళ్ళకున్న ఈ ఏమంటారు సార్, వాళ్ళ ఆలోచన కావచ్చు, వాళ్ళకున్న ఇది హై లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రికి సలహాలు ఇచ్చేదే ఈ ఐఏఎస్ అధికారులు. ప్రధానమంత్రి ఒక మూవ్ చేయాలన్నా, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలన్నా, దానికి పేరు పెట్టాలన్నా, ప్రధానమంత్రి స్పీచ్లో ఒక పంచ్ రావాలన్నా రాసిచ్చేది వీళ్ళు. ఐడియాలజీ ప్రకారం వాళ్ళు టాప్. ఇప్పుడు ప్రధానమంత్రికి ఒక ఆఫీస్ ఉంటుంది పిఎంఓ అని చెప్పి, అందులో 350 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. 350 మంది జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు, అలాగే అల్టిమేట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ప్రధానమంత్రి పక్కనే ఉంటాడు. వీళ్ళందరూ కాకుండా క్యాబినెట్ సెక్రటేరియట్లో ఉంటాడు. వీళ్ళు చెప్పినట్టుగా చాలా గౌరవంగా మర్యాదగా ఆయన పనిచేస్తాడు. సో ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ అతన్ని వెన్నులా అంటే అతను నిరంతరం నీడలా కాపాడేది అజిత్ దోవల్. ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ సెక్యూరిటీ పరంగా చూసుకుంటాడు. అంటే ఈ అధికారులు కంపల్సరీగా ఉంటేనే ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, లేకపోతే ఎంపీలు కానీ, ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ఏదైనా చేయాలి అంటే వీళ్ళందరూ ఉండాల్సింది. జనరల్గా మనం అనుకుంటాం దేశ పాలన అంతా ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు, కానీ ఆయన వెనకాల 350 మంది ఐఏఎస్ ఆఫీసర్ల నుండి పనిచేపిస్తారు. వాళ్ళ ఐడియానే మన భారతదేశాన్ని నడిపిస్తుంది. 2016లో పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసిన, 2019లో ఎయిర్ స్ట్రైక్స్ చేసిన, 2025లో ప్రెసిషన్ స్ట్రైక్ చేసిన, దాని వెనకాల ఐడియా ఎవరిది? అజిత్ దోవల్ది. కాబట్టి వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసేటటువంటి ఐడియాలజీయే ప్రధానమంత్రి నాకేం కావాలో చెప్తాడు. చెప్పినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎలా చేయాలో ఈ అధికారులు చూసుకుంటారు. ఆర్టికల్ 317 రద్దు చేయాలి అనేది నా ఆదర్శం. ప్రధానమంత్రి చెప్పాడు. ఎలా రద్దు చేయాలి, దాని మీద గొడవ రాకూడదు, సుప్రీంకోర్టులో కేసు పెడితే గెలవకూడదు, ఎవరు దీనికి వ్యతిరేకంగా గెలవకూడదు. మరి ఆ మొత్తం ప్రాసెస్ని చేసింది ఎవరు? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్. అది తన విజన్ ఉంటుంది, మినిస్టర్కి విజన్ ఉంటుంది. ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళందరూ అనమాట. వీళ్ళు సలహా ఇస్తారు, అమలు చేస్తారు, అనౌన్స్ చేసేది మంత్రి. సో అట్లా ఈ సిస్టమ్ని అట్లా క్రియేట్ చేయడం జరిగింది. అంటే దీన్ని అడ్మినిస్ట్రేటివ్ పరిభాషలో చెప్పాలంటే సలహాలు ఇచ్చే అధికారులనేమో స్టాఫ్ ఏజెన్సీ అని అంటారు. ఆ సలహా ఆధారంగా మినిస్టర్ నిర్ణయం చేస్తాడు. వీడిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.
వీళ్ళని ఏమంటారంటే లైన్ ఏజెన్సీస్ అన్నట్టు. సో ఈ స్టాఫ్ ఏజెన్సీలు, లైన్ ఏజెన్సీలు వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమే. వీళ్ళు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లేదు. లేదు. అది